అనాలిసిస్ తెలంగాణలో విద్యా కమిషన్ రిపోర్టుపై రచ్చ కొనసాగుతోంది. ఆకునూరి మురళి టీం ఇచ్చిన నివేదికను వెబ్సైట్ నుంచి తీసేసిన టీచర్లలో మాత్రం టెన్షన్ తగ్గడం లేదు. విద్యా కమిషన్ ఇచ్చిన సిఫార్సుపై మండిపడుతున్నాయి ఉపాధ్యాయ సంఘాలు. నివేదికను తొలగించిన టీచర్లకు ఎందుకు టెన్షన్? మురళి రిపోర్టును ప్రభుత్వం అమలు చేసే యోచనలో ఉందా? అదే జరిగితే టీచర్లకు జరిగే నష్టమేంటి? విద్యా కమిషన్ నివేదికతో స్కూళ్లు బలోపేతమయ్యే పరిస్థితి ఉందా? నివేదికలో టీచర్లకున్న అభ్యంతరాలేంటో ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, మనం మొన్న డిస్కస్ చేసాము తెలంగాణలో విద్యా కమిషన్ రిపోర్ట్ పై అభ్యంతరాలు ఏంటి అనేది కూడా. అంటే జీతాల వేతనం అయితే కట్ చేయట్లేదు, జీతాల గురించి అపోహ పడొద్దని కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ క్లారిటీ ఇచ్చింది కదా, ఇంకా ఎందుకు టెన్షన్ టీచర్స్? జీతాలు వాళ్ళు సిఫార్సు చేసినంత మాత్రం దానికో వ్యవస్థ ఉంటుంది కదా. ఎడ్యుకేషన్ కమిషన్ కాదు టీచర్ల జీతాలు డిసైడ్ చేసేది, పే రివిజన్ కమిషన్ డిసైడ్ చేయాలి. పే రివిజన్ కమిషన్ పెంచడానికి చేస్తారు తప్ప తగ్గించడం అంటూ ఎక్కడ ఉండదు. జీతాలు ప్రభుత్వ ఉద్యోగులకు తగ్గించింది ప్రపంచంలో ఎక్కడా లేదు, ఏ రాష్ట్రంలో కూడా తగ్గించలేదు. ప్రైవేట్ ఉద్యోగులకు తగ్గిస్తారేమో. సో ఆయన రికమెండ్ చేసినంత మాత్రాన తగ్గిస్తారని కూడా కాదు. దాని మీద ఆయన కూడా క్లారిఫై ఇచ్చుకోవాల్సి వచ్చింది, నేను ఏం చెప్పాను అని చెప్పి. సో ఆయన చెప్తున్న కారణం ఏంటంటే మార్కెట్ కంటే ఎక్కువ ఉన్నాయి అని చెప్తున్నారు టీచర్ల జీతాలు. సో మార్కెట్ కంటే ఏంది ప్రామాణికం? ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగులు ఇద్దరు సమానం అయితే ప్రభుత్వ ఉద్యోగాల కోసం అంత పోటీ ఎందుకు ఉంటుంది? అంతేనా కాదు? ప్రైవేట్ ఉద్యోగం కంటే ప్రభుత్వ ఉద్యోగం మోర్ సెక్యూర్డ్, ప్లస్ ఎక్కువ జీతం, బయట కాంపిటేటివ్ కంటే ఎక్కువ జీతం అనే ఉద్దేశంతోనే ప్రభుత్వ ఉద్యోగం కోసం వేలాది మంది పోటీ పడతారు. అంతే కదా? గ్రూప్ 1 563 పోస్టులే, రాసేది మాత్రం 5 లక్షల మంది ఉంటారు. సో కాంపిటీషన్ ఆ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ప్రభుత్వం మనకు తెలిసిన సమాచారం ఏంటంటే రేవంత్ రెడ్డి ఆ కమిషన్ నివేదిక ఇస్తున్నప్పుడే ఈ జీతాలకు సంబంధించిన ఇష్యూ మనం ఎందుకు రేజ్ చేయడం, దీన్ని ఎందుకు, ఇది విద్యా కమిషన్కు సంబంధం ఏందన్న రీతిలో ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఒకటి, ఆ జీతాల ఇష్యూ లేకపోతే ఇంకా కొన్ని ఇష్యూస్ కనుక ప్రస్తావించకపోతే రిపోర్టుకు కొంత ఏమంటారంటే ఆ ఇష్యూ రేజ్ చేయకుండా ఉంటే రిపోర్ట్లో మిగతా పార్ట్స్ ఆలోచించేవాళ్ళు. దానివల్ల ఏం జరిగిందంటే టీచర్ల మీద అక్కసు ఉంది, టీచర్ల మీద వ్యతిరేకత ఉంది, టీచర్ల గురించి నెగటివ్ యాంగిల్లో వీళ్ళు ఆలోచిస్తుంది విద్యా కమిషన్ అని చెప్పి అనుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దానిలో మంచి రికమెండేషన్స్ ఉండొచ్చు, చెడు రికమెండేషన్స్ కూడా ఉండొచ్చు. సో అల్టిమేట్గా ఏం జరిగింది, మొత్తం ఫోకస్ అంతా కూడా టీచర్ల శాలరీస్ మీద వెళ్ళింది కదా. ప్రైవేట్ రంగంలో శాలరీస్ తక్కువ ఇస్తే టీచర్లకు ఎక్కువించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఎందుకంటే రూల్ ఏముందంటే ప్రైవేట్ స్కూల్ పెడితే 95% ఖర్చు పెట్టాలి, కేవలం 5% మాత్రమే ప్రాఫిట్ తీసుకోవాలి. విద్యలో వైద్యలో ఎక్కువ లాభాలు తీసుకోవడానికి ఉండకూడదు. 95% ఖర్చు పెట్టాలి, 5% ప్రాఫిట్ తీసుకోవాలి. ఎడ్యుకేషన్లో 5% ప్రాఫిట్ తీసుకుంటారా? నారాయణ, శ్రీ చైతన్య, భాష్యం 1, 2, 3 అంటారు, తీసుకుంటారా? ఈ టెక్నో స్కూల్స్, ఆ స్కూల్స్, చిన్న చిన్న స్కూల్స్ దగ్గర మొదలు పెడితే 50-60 వేలకు ఫీజు, ఎక్కడ ఇయర్లీ ఫీజు తక్కువ లేదు. ఇంజనీరింగ్ ఫీజు ఏమో 35,000-36,000 ఉంది కన్వీనర్ కోట కొన్ని కాలేజీల్లో. ఎల్కేజీ ఫీజు ఏమో ఇంజనీరింగ్ ఫీజు కంటే ఎక్కువ. ఎల్కేజీ చదివేందుకు ఎక్కువ స్టాండర్డ్స్ అవసరమా, ఇంజనీరింగ్ చదివేందుకు ఎక్కువ స్టాండర్డ్స్ అవసరమా? సో ఇంజనీరింగ్ సంబంధించి విద్యకు ఎన్ని ప్రమాణాలు కావాలి, దానికి ల్యాబులు కావాలి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కావాలి. ఇది ఒక హైదరాబాద్లో అయితే అపార్ట్మెంట్లో నడిపించేస్తారు, ఊర్లలో అయితే ప్రైవేట్ స్కూల్స్ ఎట్లా ఉంటాయో చూడు. అయితే కొన్ని మంచి రికమెండేషన్స్ ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్లో ఫీజుల నియంత్రణ అని చెప్పారు, ఫీజుల రెగ్యులేటరీ కమిషన్ అని చెప్పారు. అటువంటి మంచి రికమెండేషన్స్ కూడా మనకు ఖచ్చితంగా ఉన్నాయి. సో ఈ రికమెండేషన్స్ వల్ల మంచి రికమెండేషన్స్ కూడా ఏమంటారు, దాన్ని కూడా ఓవర్లుక్ చేసే పరిస్థితి వచ్చింది. సో అందుకనే కొన్ని ఏంటంటే ఇక్కడ పనిచేసే వాళ్ళ మనోస్థైర్యం దెబ్బతీసి పని చేయించుకుంటామంటే ఎవరు పని చేయరు కదా అల్టిమేట్గా. రెండవది, కొన్ని పరిధిలో లేని ఇష్యూస్ ఉన్నాయి. డిఎడ్కు సంబంధించి ఏం చెప్పారంటే డిఎడ్ అసలు అవసరమే లేదు అని చెప్పారు. కానీ డిఎడ్ అవసరమే లేదు, డిఎడ్ రద్దు చేయండి అని చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అది మరి కమిషన్కి ఎందుకు తెలియలేదో అర్థం కాలేదు. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ డిసైడ్ చేస్తుంది. ఎన్సిటిఈ డిసైడ్ చేసిందంటే దాన్ని ఇంకా
ఏ రాష్ట్ర ప్రభుత్వం కదిలించడానికి వీల్లేదు. ప్రాథమిక విద్య చెప్పాల్సింది డిఎడ్ వాళ్ళతో అని చెప్పి ఎన్సిటీ డిసైడ్ చేసింది. ఇప్పుడు బిఎడ్ వాళ్ళకు కూడా అర్హత లేదు. ఓన్లీ 6th to 10th మాత్రమే బిఎడ్ వాళ్ళు చెప్పగలరు. 1st to 5th డైట్ కంపల్సరీగా డిఎడ్ చేయాల్సిందే. ఈ రూల్ను రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా మారుస్తుంది? మార్చలేదు కదా. సో ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి నివేదికలో. మాట్లాడదాం. మనతో పాటు హనుమంతరావు గారు ఉన్నారు. తపస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ హనుమంతరావు గారు జాయిన్ అయ్యారు. అదేవిధంగా ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, దామోదర్ రెడ్డి గారు, పిఆర్టీయు తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా సదానంద్ గౌడ్ జాయిన్ అవుతారు, ఎస్టీయు అధ్యక్షులు. వెంకట్ గారు యూటీఎఫ్ జనరల్ సెక్రటరీ, అశోక్ సార్ యూపీఎస్సీ మెంటర్ కూడా జాయిన్ అవుతారు. ముందుగా దామోదర్ రెడ్డి గారు. సో నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. సో ఏమంటుంది పిఆర్టీయు పక్షాన ఏంటి మీరు ప్రభుత్వాన్ని చేసే విజ్ఞప్తి ఏంటి? ఇప్పుడు ఓవరాల్ గా కేకేకు ఆ బాధ్యత అప్పగించారు, కె కేశవరావుకి. అవును సార్. సో ఏం చేయబోతున్నారు? ఆయన ఏమైనా కలిసారా? మీరు ఓవరాల్ గా మొత్తం రిపోర్టే పనికిరాదా లేకపోతే కొన్ని పాయింట్స్ పనికిరావా? మీ ఒపీనియన్ ఏంటి సార్? వాస్తవానికైతే మీరు ఇందాక మాట్లాడిన అంశాలన్నీ కూడా గత 2 రోజుల నుంచి మీ డిబేట్స్ అయితే మేము చూస్తూనే ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీ న్యూస్ కు నమస్కారం తెలియజేస్తున్నా, భరత్ గారికి స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తా ఉన్నా. మరి మీరు ఏదైతే గత 2 రోజుల నుంచి ఈ విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్టు పైన మా ఉపాధ్యాయ సంఘ నాయకులతో, మా ఎమ్మెల్సీ గారితో, ఇతరులతో మీరు మాట్లాడుతా ఉన్నారు, మేధావి వర్గంతో. వాస్తవానికి ఈ విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ లో ప్రధానంగా వేతనాల విషయానికి మనం చూసాం. ఈ అంశం అనేదైతే సరైన విధానం కాదు. మార్కెట్ తో పోలిస్తే వేతనాలు ఎక్కువగా ఇవ్వడం అనేది ఆయన చెప్పిన సూచన అనేది ఎవ్వరు కూడా ఆహ్వానించదగ్గది కాదు. అది ప్రభుత్వం కూడా మేము ఆహ్వానించే పరిస్థితి కనపడతలేదు. ఎందుకంటే ఈరోజు కేశవరావు గారి స్టేట్మెంట్ మీరు గమనించే ఉండొచ్చు. వారు మేము జీతాలు తగ్గించము అనే పదాన్ని మెన్షన్ చేశారు. ఉపాధ్యాయ సంఘ నాయకులతో త్వరలో మరి ఉపాధ్యాయ సంఘాలతో కూడా మేము మాట్లాడతాము అని చెప్పి వారు ఏదో స్టేట్మెంట్ ఇందాకనే మేము చూసాము. కాకుంటే వాస్తవానికి వేతనాల అంశము విద్యా కమిషన్ కు సంబంధం లేని అంశం. పిఆర్సీ కమిషన్ ఏదైతే ఉందో పిఆర్సీ కమిషన్ చూసుకోవాల్సిన అవసరం ఉంటది. అది మరి వేతనాలకు సంబంధించి వారు ఈ ప్రతిపాదనలు పెట్టడాన్ని మాత్రం మేము పూర్తిగా పిఆర్టీఎస్ సంఘ పక్షాన వ్యతిరేకించినాం. ఆల్రెడీ మొట్టమొదటి రోజే ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ రోజే మరుసటి రోజే మేము వార్తాపత్రికల ద్వారా ఆ విషయాన్ని ఖండించడం జరిగింది. మరి అదే విధంగా ముఖ్యంగా రాష్ట్రంలో ఏ ఉపాధ్యాయుడు గాని, మేధావి వర్గం గాని, విద్యార్థి సంఘాలు గాని, అదే విధంగా పేరెంట్స్, ఈరోజు కొంతమంది పేరెంట్స్ కూడా మాట్లాడుతా ఉన్నారు, సామాన్య ప్రజలు మాట్లాడుతా ఉన్నారు. రోజు 1000 రూపాయలు కూలీకి వెళ్లే వ్యక్తికి నెలకు 30,000 సంపాదించినప్పుడు ఒక ఉపాధ్యాయుడు 60 నుంచి 70,000, 1,00,000 రూపాయలు సంపాదించడం నెలకు రావడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఒక సామాన్య ప్రజలు కూడా ఏదో న్యూస్ ఛానల్ ద్వారా మాట్లాడడం మేము చూడడం జరిగింది. సో ఇదంతా గమనించినట్టయితే ఆ వేతనాల అంశం అనేది మాత్రం చాలా పొరపాటైన అంశం. మరి దాంట్లో మంచి చెడులు చూసేదానికన్నా ముందే ప్రధాన అంశం తెర మీదకి రావడం మరి అది దురదృష్టకరం. ముఖ్యంగా టీచర్ రిక్రూట్మెంట్ విధానం అనేది కూడా మేము ఆహ్వానిస్తలేం సార్. యాక్చువల్లీ మన యువత, నిరుద్యోగ యువత ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులుగా అనేక రకాల పోస్టులు వస్తాయని ఆశతో బిఈడి, డిఈడి చేసినటువంటి నిరుద్యోగ యువత అనేకంగా ఉన్నారు ఇక్కడ తెలంగాణలో. మరి అది కూడా మేము కాంట్రాక్ట్ బేసే తీసుకుంటామని వారు సూచన చేసిన భవిష్యత్తులో అది కూడా మేము ఆహ్వానిస్తట్లేదు సార్. ఎందుకంటే ఈ రోజు ఒక మంచి వేతనంతో ఇప్పుడు ఒక గ్రూప్ 1 ఆఫీసర్ ఉన్నాడు సార్. ఆయన గ్రూప్ 1 ఆఫీసర్ కు ఎన్ని రకాల టెస్టులు పెట్టి వారు ఉద్యోగంలోకి వస్తారో, ఇక్కడ టీచర్ కూడా మొన్న మీరు చెప్పినట్టు ఎడ్సెట్ రాయాలి, మరియు టెట్ రాయాలి, ఇటు డిఎస్సి రాయాలి, ఇవి రాస్తూ ఉద్యోగంలోకి రావాలి. ఇవన్నీ ఎన్నో టెస్టులు రాసిన తప్పితే తప్ప మనం ఉద్యోగంలోకి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఆ టీచర్ టెస్ట్ ను కూడా వారు కాంట్రాక్ట్ బేస్ లో తీసుకోవటం అనేది కూడా మేము పూర్తిగా వ్యతిరేకించాం సార్. అదేవిధంగా హెచ్ఎంల పదోన్నతులు కూడా వాస్తవానికి ఇది మీకు గమనించవచ్చు, ఎంత అనుభవం ఉంటే అంత విద్యా వ్యవస్థ బాగా రన్ అవుతుంది. మరి ఇక్కడ పాఠశాలల్లో
విద్యా వ్యవస్థ బాగుండాలంటే అడ్మినిస్ట్రేటర్ బాగుండాలా. అడ్మినిస్ట్రేటర్ కి ఎప్పుడు డైరెక్ట్ గా కొత్తగా రిక్రూట్ చేసి ప్రిన్సిపల్ చైర్ లో కూర్చున్నబెట్టి హెడ్ మాస్టర్ చైర్ లో కూర్చున్నబెడితే అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా తెలియదు సార్. ఒక మ్యాథమెటిక్స్ కి ఎన్ని పీరియడ్లు ఇవ్వాలి, మరి బయోసైన్స్ కి ఎన్ని పీరియడ్లు ఇవ్వాలి, హిందీ ఎన్ని పీరియడ్ ఇవ్వాలి, మరి ఏ రకంగా పేపర్ తయారు కావాలి, ఏ రకంగా విద్యార్థి ఉంటాడు అనేది అన్ని కూడా అనుభవం ద్వారా వస్తుంది. 10 సంవత్సరాల సర్వీస్ ఉంటే తప్ప ఈరోజు GHM ప్రమోషన్ వచ్చే పరిస్థితి లేదు, అది రిజర్వేషన్లలో. కానీ రెగ్యులర్ గా 25 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు పదోన్నతులు రాలే. HM పదోన్నతులు 25 సంవత్సరాల తర్వాత వస్తా ఉన్నాయి. అంటే ఎంత అనుభవం ఉంటే తప్ప ఆ కుర్చీలో కూర్చోలేం. సో అట్లాంటి అనుభవం మీరు ఎగ్జాంపుల్ గా తీసుకోండి. MRO డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేదు సార్. మరి అదే విధంగా పోలీస్ స్టేషన్ కి వెళ్తే సర్కిల్ ఇన్స్పెక్టర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేదు. మరి అదే విధంగా డిఎస్పీ ఉంది కదా, డిఎస్పీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంది. సిఐ సార్, సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ లేదు, కానీ అంతకంటే పైన డిఎస్పీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంది గ్రూప్ 1. డిఎస్పీ కాదు సార్, సర్కిల్ ఇన్స్పెక్టర్. ఎస్ఐ నుంచి ప్రమోషన్ ఉంది. అదే సిఐ అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేదు సార్. ఇట్లాంటి మరి హెడ్ మాస్టర్ కూడా డైరెక్ట్ గురుకులాల్లో చేసేస్తున్నారు కదా. మరి గురుకులాల్లో ప్రిన్సిపల్ పోస్ట్ సార్, అది అదే ప్రిన్సిపల్ చేస్తున్నారు కదా, ప్రిన్సిపల్ గా చేస్తున్నారు వాళ్ళు. కానీ వాస్తవానికి అనుభవంతో వచ్చే దానికన్నా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది మేము ఎప్పుడు కూడా ఆహ్వానించాం సార్. ఇప్పటిదాకా విద్యా చరిత్రలో మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మీరు అన్నిటి గుడ్డిగా వ్యతిరేకిస్తే ప్రాబ్లం వస్తుంది. ప్రతి రికమెండేషన్ ఇప్పుడు HM సంబంధించి అన్ని కాదు సార్, అన్ని ప్రమోషన్ల ద్వారానే జరగాలంటే అన్ని ప్రమోషన్ల ద్వారానే 100% ప్రమోషన్ బదులు 30%, 70% అట్లా. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఉంది, స్కూల్ అసిస్టెంట్ అది 70-30 కదా. 70-30 సార్, 70-30. సో ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండొద్దు అంటే ఎట్లా? ఇప్పుడు డిప్యూటీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంది, స్కూల్లో పర్యవేక్షణ అధికారం, పూర్తి పర్యవేక్షణ తప్ప వాళ్ళకి పర్యవేక్షణకు మాత్రమే పనిచేస్తారు సార్. ఇక్కడ HM క్లాస్ చెప్పాలి, అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలి సార్. సో మాకు అదొకటి. తర్వాత ఈ అర్హతల మార్పు అనేది B.Ed, D.Ed, PG అర్హతల మార్పు అది NCT పరిధిలో. నేను అదే నా ఇనిషియల్ రిమార్క్స్ లోనే చెప్పాను, NCT పరిధిలో ఉంటుంది. అది 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 NCT పరిధిలో. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదు. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ సుప్రీంకోర్టు September 1, 2025 నాడు ఇచ్చిన జడ్జిమెంట్ టెట్ పాస్ ఉంటే తప్ప ఉద్యోగంలో కొనసాగే పరిస్థితి లేదు సార్. అది NCT నిబంధనలు మార్చే పరిస్థితిలో ఈరోజు దేశ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమే లేదు. అట్లాంటిది ఇక్కడ అర్హతలు మారుస్తాం అనేది కూడా కరెక్ట్ కాదు సార్. ఇంకోటి మీరు గమనించండి సార్, ఇక్కడ విద్యార్థి కేంద్ర బిందువుగా నడవాలన్నాడు ఓకే. కాకుంటే మనము ఈ చరిత్ర, విద్యా చరిత్రలో 35 మార్కులు ఏ విధంగా ఎందుకోసం పెట్టిరు అనేది శాస్త్రీయతను పరిగణలోకి తీసుకునే విద్యార్థి పాస్ విధానము 35 మార్కులకు పెట్టడం జరిగింది సార్. అప్పట్లో ఎస్ఎస్సిలో చాలా లిబరల్ గా ఉండేది SSC పాస్. ఎందుకంటే మావోయిస్టుల్లోకి వెళ్ళిపోతారు, 10th ఇంటర్ పాస్ కాకపోతున్న ఉద్దేశంతో లిబరల్ గా ఉండేది. హిందీ అయితే పాస్ మార్కులు 20. అంటే విద్యార్థి సార్ ఇక్కడ సైకాలజీ ఏం చెప్తుందంటే బిలో యావరేజ్, అబోవ్ యావరేజ్, యావరేజ్ స్టూడెంట్ ను పరిగణలోకి తీసుకొని ఈ విధానాన్ని గతంలో తీసుకొచ్చారు సార్. సో ఈ విధానం ఎప్పుడు సార్ మనం ఇంప్లిమెంటేషన్ చేసి పిల్లగాడిలో విద్య అంటే నైపుణ్యాలు పెరుగుతున్నాయి అన్నప్పుడు మార్చడం వేరు సార్, డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయడం వేరు. విద్యా విధానాల్లో నైపుణ్యాలు విద్యార్థులు పెరుగుతున్నాయి, ప్రభుత్వ పాఠశాలలో పెరుగుతున్నాయి కాబట్టి 35 నుండి 45 వరకు ఉండాలి అనడం వేరు. కానీ డైరెక్ట్ గా మొట్టమొదలే 45, 50 ఇవ్వాలనేది కరెక్ట్ కాదని మా విధానం సార్. అదొకటి. తర్వాత ఇంకోటి మీరు గమనించచ్చు సార్, ఇక్కడ ఈ తెలంగాణ కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు సార్, సంస్కృతి సంప్రదాయాలు, జాతీయ నాయకుల యొక్క ఫొటోస్ కావచ్చు, విగ్రహాలు కావచ్చు, ఈరోజు చదువుల తల్లి సరస్వతి దేవి ప్రతి పాఠశాలలో ఉంది సార్. మరి ఇక్కడ ఒక పాయింట్ లో చూపించాడు, ఎట్లాంటి ఫోటోలు, స్టాచ్యూస్ ఏం ఉండకూడదు అనేది చూపెట్టాడు సార్. మీరు చూసిరో లేదా ఆ పాయింట్ కూడా? ఆయన లెఫ్ట్ ఐడియాలజీని ఆయన ఇంప్లిమెంట్ చేయాలని. ఐడియాలజీ అనేది ఆయన ఐడియాలజీ కాదు కదా సార్. విద్యా కమిషన్ అనేది సొంతగా రుద్దదు కదా సార్. మొత్తము ఎన్నో పాఠశాల 365 పాఠశాల. నేను ఏ విగ్రహం ఉండొద్దు అన్నాడా? ఏ విగ్రహం ఏ ఫోటో ఉండొద్దు అన్నాడా?
ఉన్నారు సార్. 9.9 లో ఉన్నారు సార్. 44 పేజ్ ఒక్కసారి మీరు గమనించినట్టయితే గాంధీ అంబేద్కర్ ఎవరి ఫోటో ఉండొద్దా? అక్కడ పలాని డిసిగ్నేషన్ పెట్టలేడు సార్, నేమ్స్ పెట్టలేరు ఎక్కడ. కాకపోతే ఫోటోగ్రాఫ్స్, స్టాచ్యూస్ ఉండకూడదు అనే పదాన్ని మెన్షన్ చేసారు అక్కడ. సో ఇట్లాంటి పాయింట్స్ అనేటి వాస్తవానికి ఇట్లాంటి కాకుండా ఇంకోటి సార్, యాక్చువల్లీ కూడా మొట్టమొదట ఈ విద్యా కమిషన్ అనేది సరే సంఘ నాయకులతో చర్చించడం వేరు. ఇక్కడ ఇంకో పని చేశారు సార్, టీచర్లతో మీటింగ్ పెట్టారు కమిటీ. అట్లీస్ట్ సంఘ నాయకులతో పిలిచి ఎక్కడ రిప్రజెంటేషన్స్ గాని పిలిచి మాట్లాడడం గాని, 1-2 సార్లు కనీసం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో ఉన్న సంఘాలను కూడా పిలిచి మాట్లాడలేదు. కానీ కొంత టీచర్ను, హెచ్ఈటి టీచర్ను, వాళ్ళకు తెలిసిన వాళ్ళ టీచర్లతో ఒకరు సమావేశం ఏర్పాటు చేశారు. అట్లా కాకుండా క్షేత్ర స్థాయిలో సంఘ నాయకులకు తెలిసినంత, యూనియన్ లీడర్లకు తెలిసినంత సబ్జెక్టు కొంత తెలియకపోవచ్చు సార్. ఎందుకంటే మాకు ప్రతి బడి నుంచి ఎదురయ్యే సమస్యలు ఎదురవుతా ఉంటాయి సార్. మేము ఇంకోటి కూడా ఇక్కడ ఒకటి భయం రాబోయే రోజుల్లో భయానికి లోనయ్యే ఒక అంశం కూడా ఉంది సార్. ఇక్కడ ఏంటంటే ఈ రోజు మండలానికి ఒక బడి అన్నారు సార్, మండలానికి 2 బడులు అన్నారు. సరే ఆ విషయం కొంత ట్రాన్స్పోర్ట్ తెస్తాము, అద్దెస్తాము అని అన్నారు. ఈరోజు ఈ ప్రభుత్వము చిత్తశుద్ధితో ఉండి ఆ పాఠశాల నిర్వహణ సరిగ్గా నిర్వహించి యథావిధిగా ఆ పాఠశాలలు విజయవంతంగా రన్ అయితే ఓకే సార్. కానీ రేపు వచ్చే ప్రభుత్వము ఇప్పుడున్న బడుల లాగానే ఆ బడులను వదిలేస్తే ఈ బడులలో సంఖ్య ఉండదు, రేపు ఆ బడులలో కూడా సంఖ్య ఉండదు సార్. పరిస్థితి ఎట్లయితుందో అనేది కూడా ఆ భయం కూడా కొంత టీచర్లు వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి ప్రతి బడిలో అంటే మనకున్నటువంటి గ్రామంలో బడి ఉండాలనేది ఎప్పటి నుంచో వస్తా ఉంది. ఆ బడికి ఈ డెవలప్మెంట్ ఉండడం వేరు, కానీ ఆ మొత్తమే బడులను మూసేయడం వేరు. సో దీని ప్రకారం కూడా కొంత మొత్తమే సంఖ్య లేకుంటే కూడా మేము నడిపిమని చెప్పట్లేదు, కనీస సంఖ్యను కూడా పెంచుకునే విధంగా మనం చూడాలి సార్. వాస్తవానికి ఈ రోజు మౌలిక వసతులు కొంత సరిగ్గా లేకపోవడం వల్లే విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. సో ఇదైతే వాస్తవం సార్. చూడండి, మూత్రశాలను చూడండి, లేదా డ్రింకింగ్ వాటర్ చూడండి. కనీసం ఇప్పటికి కూడా ప్రాథమిక పాఠశాలలో నేలపై కూర్చొని చదువుకునే బడులు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి సార్. ఇప్పటిదాకా ఇప్పుడు కూడా నేల మీద కూర్చొని బెంచీలు లేవా? ఉన్నాయి సార్. ఎందుకు లేవు సార్? ప్రాథమిక పాఠశాల నేలపై కూర్చొని చదివే బడులు కూడా ఉన్నాయి సార్. 20 మంది 30 మంది పిల్లల బెంచీలు ఎక్కడ ఉన్నాయి సార్? అట్లాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇంకా లేవనేది ఏం లేదు, ఉన్నాయి అట్లా. సో మేమనేది ఏంటంటే ఆ బడులలో మౌలిక వసతులు ఏర్పడ్డట్టయితే ఈ రోజు కాదు, వాస్తవానికి ఎప్పుడైనా చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టుంటది మన పరిస్థితి. ఎప్పటి నుండో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలా, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టాలని ఉపాధ్యాయ సంఘాలు పలుమార్లు వినతులు అందించిన రోజులు మా కళ్ళ ముంగట 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి మేము చూస్తూనే ఉన్నాం సార్. కానీ ఈ రోజు కూడా లాస్ట్ ఇయర్ ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 1000 బడులకు మాత్రమే అనుమతులు ఇచ్చింది. అది కూడా ఎల్కేజీ వరకే, ఎల్కేజీ నుండి స్టార్ట్ అవుతుంది, యూకేజీ నుండి. సో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అన్ని ప్రాథమిక పాఠశాలలో, పూర్వ ప్రాథమిక పాఠశాలలో ప్రవేశపెట్టినట్టయితే కొంత ప్రాథమిక పాఠశాల బలోపేతం అవుతాయి. ఆ బలోపేతంతో ఉన్నత పాఠశాలలు కూడా విద్యార్థులు రావడానికి, ఆ బడులు బతకడానికి అవకాశం ఉంటుందని మా ఉద్దేశం సార్. మురళీ మనోహర్ గారు, ఒకటి సరే, స్కూల్ ఎడ్యుకేషన్ గురించి చాలా చర్చ జరిగింది. యూనివర్సిటీస్ తర్వాత మిగతా దాని గురించి, అంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, దానికి సంబంధించి రిఫార్మ్స్, దానికి సంబంధించి కమిషన్ రిపోర్ట్ ఏం చెప్తుంది? దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? భరత్ గారు, నాకు మొదటి అభ్యంతరం ఏంటంటే అప్రోచే అభ్యంతరకరంగా ఉంది. ఎందుకంటే సరే, యూనివర్సిటీ మీరు అడిగారు కనుక నేను తప్పకుండా చెప్తా. బేసిక్ గా 1-2 విషయాలు ఏమన్నాయంటే, ఆకునూరు మురళి గారు ఒక ఐఏఎస్ అధికారి, ఒక విద్యారంగం యొక్క ఎక్స్పర్ట్ గా అవతారం ఎత్తారు ఇప్పుడు. కనుక ఈ తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తును సూచించేటువంటి ఒక అకాడమిషియన్ గా ఆయన అవతారం ఎత్తాడు. ఎత్తి ఒక పాలసీని మన ముందుకు ఇచ్చేశాడు.
కనుక వారి చేతి కింద చాలా మంది అకాడమిషియన్స్, పిఎల్ విశ్వేశ్వర గారు పెద్దలు చాలా మంది ఉన్నా కూడా వారి చేతి కిందనే పెట్టారు. అకాడమిషియన్స్ ను ముందు పెట్టే స్థితి ఈ కమిటీలో లేదు. నా ప్రాబ్లం ఏంటని అంటే, ఈ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు జిందా తిలస్మాతు అమృతాంజనం లాగా సర్వరోగ నివారణి కాదు. అన్ని సమస్యలకు, భూమి మీద ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కారం వాళ్ళు చూయిస్తారు అనుకోవడంలోనే మనం అంతా తప్పు చేశాం. వారికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, విద్యారంగం మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కానీ బేసిక్ గా ఆయన లక్షణం ఏంటంటే పరిపాలకుడు, అడ్మినిస్ట్రేటర్ మాత్రమే, టీచర్ కాదు. టీచర్ అనే వాడికి ప్రత్యేక లక్షణాలు ఉంటాయి భరత్ గారు. కనుక కమిటీలో టీచింగ్ ఆల్రెడీ చేసిన వాళ్ళు, అకాడమిక్స్ నుంచి ఉన్న వాళ్ళని పెడితే బాగుండేదంటారా? విఘ్నత ఏముండాలంటే, ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు అకాడమిక్స్ నుంచే ఉన్నారు కనుక కనీసం విఘ్నత ఏంటంటే ఆయననే అధ్యక్షుడిగా పెట్టాలి. కనీసం ఆయన ఏం చెప్పకపోయినా ఒక అకాడమిషియన్ పెట్టాలి. మీరు ఏం రికమెండ్ చేస్తారు? వీసీల సెలక్షన్ లో గానీ అసలు వీసీలుగా అకాడమిషియన్స్ ను పెట్టొద్దు అని చాలా మంచి రికమెండేషన్ చేశారు. వీసీలను ఇక ముందల ఐఏఎస్ అధికారులను పెట్టొద్దు అని మీరు రికమెండ్ చేశారు. ఎందుకు చేశారు? అక్కడ చేసి ఇక్కడ మీరు ఎందుకున్నారు? అసలు మీకు విద్యారంగం మొత్తం నాకు తెలుసు అని అనుకుంటున్నారా? మినిమం 10 ఏళ్ళు పాఠం చెప్తే గానీ ఈ క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ, టీచర్ టీచింగ్ అండ్ టీచర్స్ లెర్నింగ్ అనే దీంట్లో ఉండే మ్యాజిక్ ఏందో తెలియదు. పాఠం చెప్పే టీచర్ కే తెలుస్తుంది టీచర్ కు విద్యార్థికి మధ్యలో జరిగేటువంటి కెమిస్ట్రీ. ఈ కెమిస్ట్రీ తెలియకుండా విద్యారంగం గురించి ఈ రోజు పాలసీ నిర్ణయం చేసి మన ముందర పెడితే ఎట్లుంటది అని వారు ఒక మాట చెప్పారు, చాలా అద్భుతంగా చెప్పారు. అయ్యా, బిఈడి, దీని టీచర్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఎన్సిఈటి ఆధ్వర్యంలో ఉంటాయి. అది మీరు పాలసీలో తీసుకొచ్చి మీరు రికమెండ్ చేస్తే ఎన్సిఈటి లాంటిది స్టేట్ లో కూడా ఒక బాడీ తీసుకొస్తారా? కేంద్రానికి సంబంధం లేకుండా డీలింగ్ చేస్తారా టీచర్ ఎడ్యుకేషన్? పోనీ అట్లా అది కూడా రికమెండ్ చేయాల్సింది. మరి అదన్నా చేయాలి, లేదు ఇది చేయకుండానన్నా ఉండాలి. మూడోది ఏంటి అని అంటే, మీకు జ్ఞానం లేదు దీని గురించి అని నేను అంటున్నాను. పూర్తి అవగాహన లేకపోవడం అనేది, ఐఏఎస్ అధికారికి వేరే నాలెడ్జ్ ఉండొచ్చు కానీ అకాడమిక్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు. అంత మాత్రాన ఆయన నేను తప్పు పట్టడం లేదు. ఎన్నో పొరపాట్లు ఉన్నాయి దీంట్లో. ఈయన ఇచ్చినటువంటి దాంట్లో ఎన్నో కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. టోటల్ గా ఇలా ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ విషయంలో కూడా వారు ఏం చెప్తారంటే, ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు, 0 క్లాస్ నుంచి యూనివర్సిటీ వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్య జరగాలి. ఇది చాలా పెద్ద రికమెండేషన్. ఇది దేశంలో ఇప్పుడు ఎన్ఈపి ఏం చెప్తుంది అని అంటే, నో కనీసం 5th క్లాస్ 6th క్లాస్ వరకు మాతృభాషలో జరగాలి, ఆ తర్వాత స్టూడెంట్ చాయిస్, అది పేరెంట్ చాయిస్ అని. ఎందుకు అలా చేశారు అంటే, ఈ 75 ఏళ్లలో మనం చేసిన పొరపాటు ఏంటంటే, విద్యార్థులను మాతృభాషకు దూరం చేసేసి, మాతృభాష అంటేనే గుర్తు పెట్టుకోవాలి, థింకింగ్ లాంగ్వేజ్ అంటారు దాన్ని. అంటే ఆలోచించే భాష ఎప్పుడైనా కూడా మాతృభాషలో ఉంటుంది. ఇన్నోవేషన్ అనేది ఎప్పుడు మాతృభాషలోనే ఉంటుంది. మాతృభాషను చంపాక మనకు నోబెల్ బంద్ అయినాయి. మాతృభాషలో చదువుకున్న సివి రామన్ కు నోబెల్ లాస్ట్ ప్రైజ్ వచ్చింది. మాతృభాషలో రాసిన గీతాంజలికి నోబెల్ లాస్ట్ వచ్చింది. మాతృభాషను కోల్పోవడం వల్ల మనము మన థింకింగ్ ప్రాసెస్ ను, ఇన్నోవేషన్ ను, వీటిని పరిశోధనను కోల్పోయాము. పూర్తిగా చంపొద్దు. ఇంగ్లీష్ తప్పకుండా నేర్చుకోవాలి. ఇంగ్లీష్ భాష రావడం వేరు, ఇంగ్లీష్ లో బోధించడం వేరు. దయచేసి నేను టీచర్ను, నా బాధ మీకు చెప్తాను, ఒక నిమిషం చెప్తాను. పేరెంట్స్ కన్ఫ్యూజ్డ్ గా ఉన్నారు. కనుక పేరెంట్స్ ఏం చేస్తుంది, మార్కెట్ ఏం చేస్తుంది అంటే, పేరెంట్స్ అరే ఇంగ్లీష్ మీడియంలో చదివితేనే చదువురా అని చెప్పేసరికి వాడు చదివిపిస్తున్నాడు. పేరెంట్స్ అంతా ఏమనుకుంటున్నారంటే, మార్కెట్ డ్రివెన్ ఎడ్యుకేషన్, ఎన్ఐటి ఐఐటి కావాలంటే 6వ తరగతిలోనే ఫౌండేషన్ ఎడ్యుకేషన్ కావాలరా అని చెప్పాడు. మార్కెట్ చెప్తే పేరెంట్స్ ఏం చేస్తున్నారు, నారాయణ చైతన్యలో జాయిన్ అవుతున్నారు. నేనేమంటున్నానంటే, నేను ఒక ఫార్ములా, ఒక కాన్సెప్ట్ అర్థం చేయాలి పిల్లగానికి. నేను మంచి ఫిజిక్స్ లెక్చరర్ను కానీ నేను మంచి ఇంగ్లీష్ లెక్చరర్ను కాలేను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, నా ఫిజిక్స్ లో ఒక కాన్సెప్ట్, ఒక సెంట్రిపెటల్ ఫోర్స్ నా పిల్లవాడికి అర్థం చేయించాలంటే, నేను చెప్తుంటే వానికి అర్థం అయితలేదు. అరే డబ్బాలో నీళ్ళేసి రౌండ్ గా తిప్పితే ఎందుకు కింద పడతలేదురా బాబు అని నేను తెలుగులో మంచిగా మాట్లాడిన అనుకో, అప్పుడు వాడు కూడా ఎందుకు అని ఆలోచిస్తాడు. అప్పుడు నేను కాన్సెప్ట్ చెప్తా, వాడు అర్థం చేసుకుంటాడు. పేరెంట్ ముందర కూర్చొని తెలుగు మీడియంలో చెప్తున్నావు బిడ్డ, ఇదేం స్కూల్ రా అని తీసేస్తాడు. ఎందుకంటే మార్కెట్ అట్లా ఉంది కనుక. ఇప్పుడు నాకేం కావాలి, ఆ కాన్సెప్ట్ వానికి అర్థం చేస్తే ఐఐటి సీట్ వస్తుంది, ఎన్ఐటి సీట్ వస్తుంది.
కన్ఫ్యూజ్డ్ పేరెంట్ ఉన్నాడు, కన్ఫ్యూజ్డ్ మార్కెట్ ఉంది. మార్కెట్ కన్ఫ్యూజ్ ఏం లేదు, నా తల మీద. ఇప్పుడు నేనేం చేయాలి? నాకు రాని ఇంగ్లీష్ లో ఫిజిక్స్ చెప్పాలి, నాకు రాని ఇంగ్లీష్ లో పిల్లవాడు ఫిజిక్స్ ఫార్ములా నేర్చుకోవాలి. మా ఇద్దరిని మీరు చంపేస్తున్నారు మార్కెట్ అనేది. దయచేసి ఇది ఒక టీచర్ గా నా బాధని వ్యక్తం చేస్తున్నా. ఇంగ్లీష్ మీడియం అనేసరికి ఇప్పుడు ఏమొస్తుందంటే మీ పిల్లలు, మీ రాజకీయ నాయకులు అందరూ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియం పంపిస్తారు, ప్రభుత్వ స్కూల్లో మాత్రం తెలుగు మీడియం చదవమంటారు. ఒక సైద్ధాంతిక డ్రివెన్ పాలసీ ఇది. ఈ దేశం మీద రుద్దే ప్రయత్నం ఒకటి జరుగుతుంది. దొరలు, బ్రాహ్మణులు వాళ్ళే చదవాలన్న ఇంగ్లీష్ మీడియం అనే ఒక పిచ్చి కామెంట్ తో చేస్తున్నారు. నా ఉదాహరణకు నేను ఒక రిక్షా పుల్లర్ను. నా పిల్లగాన్ని నేను స్కూల్ కు పంపిస్తే పోగానే ఇక్కడ తెలుగు మాట్లాడకూడదు బోర్డులు పెట్టి కొట్టి చంపితే వాడు స్ట్రేంజర్ కదా, ఇంగ్లీష్ అనేది మనకి పారిపోయి వస్తున్నాడు. శాశ్వతంగా విద్యకు దూరం చేస్తున్నారు. ముందు కంఫర్టబుల్ జోన్ క్రియేట్ చేయండి. వాట్ ఈస్ కంఫర్టబుల్ జోన్? 1వ తరగతి పిల్లవాడు, 0వ తరగతి పిల్లవాడు. ఇప్పుడు ఎన్ఈపి ఏం చేస్తుంది అంటే 3 ఏళ్లకే పిల్లవాడిని స్కూల్ కు పంపమని చెప్తుంది. 3 ఏళ్ల పిల్లవాడు స్కూల్లోకి వస్తే అందరు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే వాడు, నా పిల్లవాడు ఏం కావాలి? నేనేమో రిక్షా పుల్లారు, నాకు ఇంగ్లీష్ తెలియదు, ఏది తెలియదు, సోకుంది నాకు, మా పిల్లగానికి ఇంగ్లీష్ రావాలి. మమ్మీ డాడీ అనగానే నేను మైమర్చిపోతున్నాను. కానీ వాడి మెదడు మీద ఎంత ప్రభావం ఉంది అంటే అసలు స్కూలే లేకుంటే వాడిని పారిపోతున్నాడు. మొదటికే మోసం అవుతుంది. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారంటే నిమ్న వర్గాల పిల్లలకు అన్యాయం చేస్తున్నారు, ఆదివాసీ పిల్లలకు అన్యాయం చేస్తున్నారు. వాళ్ళు కంఫర్ట్ జోన్ కి వచ్చాక ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఇన్ మదర్ టంగ్ యూ విల్ బి స్ట్రాంగ్ ఇన్ అదర్ టంగ్. ఇది నేను చెప్పలేదు, లింగ్విస్టులు చెప్పినటువంటి విషయం. విద్యావేత్తలకు అందరికీ ఈ విషయం తెలుసు. కానీ ఇది ఒక సిద్ధాంతంతో ఈ పాలసీని పైనుంచి కింది వరకు కాంగ్రెస్, మిగతా లెఫ్ట్ ఈకో సిస్టమ్ అంతా కలిసి దీన్ని ఈ విధమైన ఒక విధానాలను తీసుకొచ్చి పిల్లలను శాశ్వతంగా ఇక్కడి సంస్కృతికి, ఇక్కడి సభ్యతకు, ఇక్కడి భాషలకు దూరం చేసేటువంటి ఒక పని జరుగుతుంది. దయచేసి 3, 4, 5 తరగతులకు వచ్చిన తర్వాత వాడికి ఇంగ్లీష్ కాదు, మల్టీలింగ్వలిజం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చెప్పింది. ఇది ప్రపంచంలో ఎక్కడ లేని శక్తి మనకే ఉంది. 3 భాషలు, 2 భాషలు, 4 భాషలు మాట్లాడు. లాంగ్వేజ్ అనేది జ్ఞానము కాదు, భాష అనేది జ్ఞానం కాదు. మా అబ్బాయిని పక్కల తుర్కోలు ఉండే వీధులకు పాత బస్తీకి పంపిస్తే 3 రోజులలో ఉర్దూ పట్టుకొచ్చుకుంటాడు, మాట్లాడతాడు. కనుక లాంగ్వేజ్ ఈజ్ సంథింగ్ కెన్ బి పిక్డ్ ఫ్రమ్ ది మార్కెట్. కూరగాయలను ఎత్తుకొస్తావు మార్కెట్ పోయి, అట్లా భాషను కూడా ఎత్తుకొచ్చుకోవచ్చు. భాష అనేది జ్ఞానం కాదు, కానీ పేరెంట్ కు తెలియదు. ఫస్ట్ ప్రాబ్లం ఇక్కడే స్టార్ట్ అయింది ఈ ఎడ్యుకేషన్ పాలసీలో. 2వ పాలసీ నేను చెప్పాను, టీచర్ ఎడ్యుకేషన్ విషయంలో ఇచ్చినటువంటి సలహాలు ఏవి కూడా భయంకరంగా బెదిరించే విధంగా ఉంది. టీచర్ సెలక్షన్ ప్రాసెస్ దగ్గర నుంచి అన్ని కూడా భయపెట్టే విధంగా ఉన్నాయి. ఉపాధ్యాయులకు ఆటోమేటిక్ పదోన్నతులు ఉండకూడదు అని చెప్పారు. 5 ఏళ్లకు ఒకసారి పరీక్ష పెట్టాలని మీరు చెప్తున్నారు. పరీక్ష పెట్టి ఏం చేయమంటున్నారు? పీకేయమని చెప్తున్నారు ఉద్యోగం నుంచి. అంటే ప్రభుత్వాల చేతిలో లేకపోతే అధికారుల చేతిలో టీచర్లను పెట్టాలి. మీ అప్రోచే రాంగ్ అండి, నాకు అర్థం కాదు. ఇప్పుడు అదేంది దీంట్లో ఎన్ఈపిలో ఏమని చెప్తుంది అని అంటే కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, సిపిడి అని అంటారు. ఇప్పుడు టీచర్లు ఉన్నారు, హనుమంతరావు గారు, మిగతా వీళ్ళందరికీ తెలుసు. కానీ మన అప్రోచ్ ఏముండాలి అంటే సపోర్ట్ సిస్టమ్ ఉండాలి, కానీ ఎలిమినేషన్ సిస్టమ్ ఉండొద్దు ఎప్పుడు కూడా. టీచర్ని రిక్రూట్మెంట్ చేసేటప్పుడు అన్ని శీల పరీక్షలు పెడుతున్నారు, టెట్ పెడుతున్నారు, అన్ని పెడుతున్నారు. టీచర్ గా వచ్చాను, టీచర్ రెగ్యులర్ గా డెవలప్ చేసుకోవాలి. తనను తాను డెవలప్ చేసుకోవడానికి ఎన్ఈపి ఏం చెప్తుంది అని అంటే మినిమం 50 days ట్రైనింగ్ ఇవ్వడానికి ఏర్పాటు చేసింది. ఉద్యోగంలో ఉంటూ ట్రైనింగ్ ద్వారా ఆయన శక్తిమంతుడు అవుతున్నాడు. దాంతో పిల్లవాడికి కాంట్రిబ్యూట్ చేస్తాడు. ఇలా మీరు సపోర్ట్ సిస్టమ్ డెవలప్ చేయాలి, కానీ ఎలిమినేషన్ సిస్టమ్ ఏంది అని అంటున్నాను. ఎవరైనా అధికారి, పోలీస్ అధికారి, ఐఏఎస్ అధికారి గొంతులు విసికేస్తాడా? ఉద్యోగాలు పీకేస్తాడా? అలా అయితే పాఠశాలలో టీచర్ల కొరత మరింత పెరిగే అవకాశం ఉంది కదా మురళి గారు. పీకేస్తే మరి ఎవడుంటాడమ్మా? ఉన్నవాడిని నువ్వు కాపాడుకొని, ఉన్నవాడిని డెవలప్ చేసుకొని, ట్రైనింగ్ ఇచ్చి, శిక్షణ ఇచ్చి, కావాలంటే ఎంకరేజింగ్ గా మీరు ఏమన్నా ఇది ఇచ్చి, డబ్బులు ఇచ్చి టీచర్ని డెవలప్ చేసుకోవాలి. కానీ ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ ఎక్కడి నుంచి వచ్చింది అని ఒకటి నేను ఇలా విషయాలు చెప్తూ పోతుంటే చాలా ఉన్నాయి భరత్ గారు. ఎన్ఈపికి అలైన్ అయ్యి
మేము రాయాలి అని మాకు ఇది ఉంది అని చెప్పారు. ఎన్ఈపి అలైన్మెంట్ లో చాలా గొప్ప విషయం ఏంటంటే, ఎన్ఈపి గుర్తించింది ఏంటి అంటే, భరత్ గారు ఈ దేశంలో ఎల్కేజీ, నర్సరీ, యూకేజీ లాంటివి 50 ఏళ్ల నుంచి మనం వింటున్నాం కదా భరత్ గారు, మీరు చెప్పండి దయచేసి, మీరు విన్నారా? 50 ఏళ్ల నుంచి వింటున్నారు కదా. అవును. నేనేమంటున్నానంటే, ఎందుకు పేదోడికి దీన్ని ఇవ్వలేదు అంటే, 3వ తరగతి 3 ఏళ్ల బేబీ స్కూల్ కు పోతుంది, ధనవంతుడి పిల్లలు. పేదోడు ఎందుకు పోలేదు? పేదోడు గవర్నమెంట్ స్కూల్ పోయిండు, గవర్నమెంట్ స్కూల్లో ఎల్కేజీ, నర్సరీలు లేవు. ఇన్నాళ్ళు ఈ ప్రభుత్వాలు ఏం చేశాయని అంటున్నాను. అందుకే నేనేమంటున్నా అంటే, పరుగు పందెంలో పేదోడు 3 ఏళ్లు లేట్ గా వెళ్ళి రన్నింగ్ రేస్ లో మీరు వెనకాల నిలబడి, వాడు ధనవంతుడు ముందు నిలబడితే రేస్ లో ఎప్పుడు బాగుపడతాడు వాడు? పైగా వాడు చదువు సరిగా జరగకపోతే ముద్దు సన్యాసాన్ని ముద్రలు వేస్తున్నారు మన వాళ్ళు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఈ స్ట్రైటనింగ్ ది లైన్ అంటాం. పరుగు పందెం యొక్క లైన్ స్ట్రైట్ గా ఉండాలి, ఒకడు ముందల ఒకడు వెనకాల ఉండకూడదు. 3 ఏళ్లకే ఈ యొక్క ఈసీసీ స్కూల్స్ ప్రారంభించమని ఎన్ఈపి చెప్పింది. శిశు విద్యను 3 ఏళ్లకే, 3 ఏళ్ల బేబీ పేదోడైనా ధనవంతుడైనా ప్రభుత్వంలో కూడా శిశు విద్య వచ్చేస్తుంది ఇప్పుడు. కనుక 3 ఏళ్ల నుంచి వాడు ప్రారంభిస్తాడు ఎడ్యుకేషన్. ధనవంతుడు ఎప్పుడు కూడా ముందుంటాడు, వాడు ఎక్స్పోజర్ నాలెడ్జ్ ఉంటుంది, వాడికి ఇంగ్లీష్ ఎక్స్పోజర్ కూడా ఇంట్లో ఉంటుంది. కనుక వాడికి ఇంగ్లీష్ ప్రాబ్లం ఉండదు, భయపడాడు వాడు. కానీ వీడికి భయం ఉంటుంది. అందుకే స్కూల్ ప్రిపరేషన్ కు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చింది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. దాని పేరు ఈసీసీ అన్నది. అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ చైల్డ్హుడ్, బాల్యము, కేర్ అండ్ ఎడ్యుకేషన్ రెండు ఉన్నాయి. కేర్ అంటే పౌష్టికాహారం, ఎడ్యుకేషన్ చదువు 3 ఏళ్లకే ప్రారంభమవుతుంది. ఇది శిశు విద్యలో చెప్తుంది. అలాగే 3, 5, 8వ తరగతుల్లో ఒక కొత్త పరీక్ష రాబోతుంది. దాని పేరు నాకు గుర్తు రావట్లేదు. ఎందుకంటే మినిమం లెర్నింగ్స్ జరుగుతున్నాయా లేదా, 3వ తరగతికి వచ్చిన పిల్లవానికి 1, 2, 3లో ఏదైతే మినిమం నేర్చుకోవాలనో అది నేర్చుకోకపోతే 1 నెల ఆపి టీచర్ బాధ్యత తీసుకొని దాన్ని నేర్పించి పంపించాలి. 5వ తరగతిలో మళ్ళా పరీక్ష ఉంటుంది. కనుక 4, 5 తరగతులు, అట్లాగే 8వ తరగతిలో ఇదంతా స్క్రీనింగ్ కాదు, పిల్లలు ఫెయిల్ చేయరు. కానీ మినిమం లెర్నింగ్ నేర్చుకోకపోతే ముందుకు పంపకుండా ఆపి పంపించే ఏర్పాటు, దీన్ని ఏమంటామంటే క్వాలిటీ అష్యూరెన్స్ అని అంటాము. ఇవన్నీ ఏమీ ప్రస్తావన ఇక్కడ చేయలేదు. ఫౌండేషనల్ లిటరేసీ, న్యూమరేసీ అని అంటాము. మనం చిన్నప్పటి నుంచి దీంట్లో ఇచ్చారు చాలా నిజాయితీగా. మురళి గారు ఏమన్నారంటే, అయ్యో మనం నాణ్యత విషయంలో 26వ ర్యాంకులో, 28వ ర్యాంకులో ఉన్నాం, 30, 32, 35 రాష్ట్రాలలో మనం గాడ ఉన్నాం. మన నాణ్యత అంత ఉంది, మన నాణ్యత పెంచాలి కదా. కనుక ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరేసీని అడ్రస్ చేయాలి కదా. దాని ద్వారా ఇప్పుడు ఏమైంది, లాస్ట్ 3 years లో ఈ దేశంలోనే మొదటిసారి దేశంలో ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి 8th వరకు నాణ్యత పెరిగింది. పరీక్షల్లో పిల్లలు ఇప్పుడు ఏదైతే 6వ తరగతి పిల్లవాడు 3వ తరగతి పుస్తకాలు చదవలేకపోతున్నాడు, 2 అంకెల కూడికలు చేయలేకపోతున్నాడు, ఇవన్నీ ఈసారి రిపోర్ట్స్ ఇస్తున్నారు కదా. ఇప్పుడు మొదటిసారి ఇవి బ్రేక్ అవుతున్నాయి, నాణ్యత పెరగడం ప్రారంభమైంది. కనుక ఆలోచన చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే సపోర్ట్ సిస్టమ్ ను డెవలప్ చేయాలి. 10th పరీక్షలు బీకేస్తాం, ఒకటేసారి ఇంటర్మీడియట్ లో పెడతాం, ఇదంతా కాదు. నువ్వు కంటిన్యూస్ గా 3, 5, 8 పాస్ అవుతున్న వాడికి 10th పెద్ద లెక్క కాదు, ఇంటర్ పెద్ద లెక్క కాదు. కనుక రికమెండేషన్స్ చేసేటప్పుడు సపోర్టివ్ రికమెండేషన్స్ ఉండాలి. అది టీచర్ అయినా, అది స్టూడెంట్ అయినా కూడా. కనుక మనం పాలసీ నిర్ణయం చేసే వాళ్ళు గుడ్డు, ఒక గుడ్డు ఇవ్వాలన్నా, 2 గుడ్లు ఇవ్వాలన్నా, అరటి పండ్లు ఇవ్వాలన్నా, ఇవి రాస్తారా అండి? ఇవన్నీ కూడా పాలసీ రిపోర్ట్ రాసే వాళ్ళు డైరెక్షన్ ఇస్తారు, పౌష్టికాహారం ఇవ్వాలి అంటే దాన్ని దట్ విల్ బి టేకెన్ కేర్. కనుక ఈ పాలసీలో ఎంత చీప్ గా ఉంది అంటే అవన్నీ చూస్తుంటే నవ్వు వచ్చింది. జిల్లా కూర్చొని వాళ్ళు ఏం చేస్తారు, కలెక్టర్లు, మిగతా అధికారులు కూర్చొని, విద్యావేత్తలు ఉన్నారు, వాళ్ళందరూ చేయాలి కదా. 3 జిల్లాలకు మీరు బోర్డు ఇంతకుముందు నేను అనుకుంటాను టీచర్స్ అందరికీ ఐడియా ఉంటది, జోనల్ సిస్టమ్ ఉండేది కదా, ఆర్జేడీ సిస్టమ్స్ ఉండేది కదా, రీజనల్ డైరెక్టర్స్ ఉండేవాళ్ళు కదా. ఆ సిస్టమ్స్ స్ట్రెంథెన్ చేయాలి మనం. ఎంఈఓలు ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి, పోస్టులు నింపలేకపోయినాం. అంటే ఈ పాలసీలో టోటల్ గా చెప్తున్నది ఏంటి అంటే
తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కట్టాలి, కొత్తగా ఒక బ్రాండ్ క్రియేట్ ప్రభుత్వాలు చేయాలి. ఉమ్మడి సర్వీస్ రూల్సే తీసుకురాలేకపోతున్నాయి 30 సంవత్సరాల్లో. ఇక మిగతా వాటిని తీసుకొస్తారు. చేయలేకపోతున్నారు. ఆ ఉమ్మడి సర్వీస్ రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొస్తే మళ్ళీ హైకోర్టు. ఎంతమంది ఇప్పుడు 2004-05 నుంచి ప్రయత్నం నడుస్తుంది. 22 సంవత్సరాల ఉమ్మడి సర్వీస్ రూల్స్ లేకుండా, ఆ ఉమ్మడి సర్వీస్ రూల్స్ లేకుండా జూనియర్ లెక్చరర్ ప్రమోషన్ లేదు కాబట్టి ఒక చిన్న సబ్మిషన్ సార్. యాక్చువల్లీ PO 2018 ఇచ్చింది సార్. మన తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత 2018 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది సార్. ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ అయ్యేదానికి మన 317 ఉత్తర్వుల ద్వారా జిల్లాల పునర్విభజన, ఉద్యోగుల విభజన జరిగిపోయింది. ఇప్పుడు సర్వీస్ రూల్స్ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఎలాంటి ఆటంకాలు లేవు. వాస్తవానికి ప్రభుత్వం అనుకుంటే ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మనకు PO 2018 చెప్తుంది సార్. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అధికారులు గాని ప్రభుత్వం గాని మరి చొరవ చూపడం లేదు. సో ఇప్పుడు అవకాశం ఉంది, బ్రహ్మాండమైన అవకాశం ఉంది. ఇప్పుడు అన్ని రకాలుగా మనకు ఎప్పుడో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది సార్. మీకు లోకల్ బాడీలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల యొక్క క్యాడర్ రెగ్యులరైజ్ చేసుకోమని అది 2018 ప్రకారము, PO 2018 ప్రకారం ఇప్పుడు సర్వీస్ రూల్స్ అంటే లోకల్ బాడీలో పనిచేసే ఉపాధ్యాయుల క్యాడర్ రెగ్యులరైజ్ అయింది, ఆర్గనైజ్ అయింది. ఇప్పుడు ఆర్గనైజ్ అయింది కాబట్టి చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది సార్. నేను ఒక పాయింట్ కంప్లీట్ చేస్తాను అండి. ఒక పాయింట్, ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో విద్యా విధానము 10+2+3 కాకుండా 5-3-3-4 అనేది ఒకటి రికమెండ్ చేశారు. దీన్ని అడ్రస్ చేయలేదు. 5-3-3-3లో దీంట్లో 5-3-3-4లో 5 అనేది అదేంది ఎలిమెంటరీ స్కూల్ లేకపోతే ECC విద్యా ఇదంతా నేను డీటెయిల్స్ లోకి వెళ్ళడం లేదు. కానీ ఇలా పెట్టడంలో మతలబ్ ఎందుకు అని అంటే దీన్ని ఏజ్ అప్రోప్రియేట్ అండ్ డెవలప్మెంట్ అప్రోప్రియేట్ కరికులం అండ్ పెడగాజీ అనేది వాళ్ళు సూచించారు. ఈ విషయము వారు అడ్రస్సే చేయలేదు. ఎంత సైంటిఫిక్ అప్రోచ్ ఉంది NEPలో అంటే రాబోయే తరము క్వాలిటీ అష్యూరెన్స్ ఉంది కనుక మీరు 5 ఏళ్ళు పాఠం ఎట్లా చెప్పాలి, పుస్తకంతో పని లేదు, వీటితో పని లేదు. ఆట పాటలతో ఏ ఆట ఆడితే ఏ స్కిల్ డెవలప్ అవుతుంది, ఏ క్వాలిటీ డెవలప్ అవుతుంది అనేది ముందే నిర్దేశించబడ్డది. ఆట వస్తువులు కూడా NCERT తయారు చేసింది. కనుక ఎంత సైంటిఫిక్ అప్రోచ్ ఉంది నేను దయచేసి మీరు అర్థం చేసుకోండి. 3 years ఏదైతుందో 5 ఏళ్ల తర్వాత 3 years లో వాడి వయస్సుకు తగ్గ కరికులం తయారైంది, వాడి వయస్సుకు తగ్గ పెడగాజీ ఉంది. పెడగాజీ అనే విషయము ఆయన ప్రస్తావించలేదు. కనుక బోధనా పద్ధతులు ఎన్ని రకాలు ఉంటాయి, ఎలా ఉంటాయి అనే విషయం పాపం ఆయనకు ఆ పరిజ్ఞానం ఉండకపోవచ్చు. అంటే నీకు NEP పక్కకు పెట్టాలి. ఒకటి కొత్త, ఇది ఒక రాజకీయమైనటువంటి రిపోర్ట్. ఇది రేవంత్ రెడ్డి కూడా దీంట్లో పాలిటిక్స్ ఆడుతున్నాడు కానీ నిజాయితీ లేదు. ఆకునూరి మురళి ఎవరు? ఒక దళిత ఆఫీసర్, IAS ఆఫీసర్. ఆయనకి ఇమేజ్ ఏముంది అంటే ఆయన స్కూల్ కాలేజీలు చదువు అంటే చాలా ఇమేజ్ ఉంది అని ఆయన ముందర పెట్టిండు. అట్లా కాదు అకాడమిషియన్ పెట్టాలని అనుకోలేదు. ఎందుకంటే పొలిటికల్ గా ప్రజల ముందు ప్రదర్శించాడు ఆకునూరి మురళిని. TRS ఏం చేసింది, ఆయన తీసుకొచ్చి ప్రవీణ్ నువ్వు పోవా, RS ప్రవీణ్ నువ్వు మాట్లాడిపో అని. ఎందుకంటే నువ్వే విద్యావేత్తవు మాకు. ఆయన ఎంతమంది నక్సలైట్లను దీంట్లో ఎన్కౌంటర్ లో చంపి దీనికి వచ్చిండు. ఇప్పుడు గురుకులాలను పట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన విద్యా విధానం గురించి ఆయన మాకు టీచర్లకు అందరికి పాఠాలు చెప్తున్నాడు. అసలు ఈ దేశంలో అకాడమిషియన్స్ టీచర్లు లేర్రా నాయన అనేది వీళ్ళిద్దరూ కలిసి నిర్ణయం చేసేసారు. కనుక నేను ఏం జరుగుతుంది ఈ దేశంలో అనే అంటున్నాను. మీకు ఇంత సైంటిఫిక్ ఇది ఉంది, రిపోర్ట్స్ ఉన్నాయి. మీకు నచ్చకపోతే దాంట్లో ఇది బాగాలేదు తీసేయండి. తెలంగాణ, నేను ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తాను. తెలంగాణ దేంతో బాధపడుతుంది అంటే, ఏ రోగంతో బాధపడుతుంది అంటే నారాయణ చైతన్య కార్పొరేట్ రోగంతో పీడించబడుతుంది. నిరంతరం హత్యలు జరుగుతున్నాయి. దీన్ని అడ్రస్ చేశారా? నేనేమంటున్నాను, మీకు దమ్ము ఉంటే ఒకటే సెంటెన్స్ నేను అడుగుతాను. ఒక మాట ఆకునూరి మురళి కమిటీ ఒక మాట ఆకునూరి మురళి చెప్పారు, ప్రైవేట్ ఫీజును దాన్ని రిస్ట్రిక్ట్ చేయాలి, దాన్ని బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పారు. ఫీజు ప్రభుత్వం ఫిక్స్ చేయాలన్నారు. ఇంజనీరింగ్ ఫీజు ఫిక్స్ చేసినప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఫీజును ఎందుకు ఫిక్స్ చేయకూడదు?
ఎందుకు ఫిక్స్ చేయకూడదు? LKG నేను ఫీజు అంటున్నాను, చాలా ఎక్కువ ఇంజనీరింగ్ maximum- ఫీజు కంటే. ఈ రాష్ట్రంలో మాక్సిమం ఫీజు గింతే అని చెప్పి పెట్టేయండి. అంతకన్నా ఎవరు వసూలు చేయడానికి వీల్లేదు. LKG ఫీజు నేనేమంటున్నా అంటే భరత్ గారు ఏమంటున్నా అంటే ఈ ఒక్క సెంటెన్స్ ఒకటే ఆర్డర్ ఇవ్వండి మీరు. ఈ రాష్ట్రంలో నారాయణ పేరు మీద ఒకటే కాలేజ్ ఉండాలి, చైతన్య పేరు మీద ఒకటే కాలేజ్ ఉండాలి. నారాయణ అనేవాడు 100 కాలేజీలు పెట్టుకొని, కానీ పేరు నారాయణ మాత్రం ఒకటే ఉంటది. తర్వాత శ్రీకృష్ణ పెట్టుకో, శ్రీరామ పెట్టుకో, ఇంకేమన్నా పెట్టుకో. నువ్వేమైతుందంటే అప్పుడు ఒక్క నారాయణలో ర్యాంక్ వస్తే 100 నారాయణలో వచ్చిన ఇమేజ్ ఏదైతే ప్రజల్లో మాస్ గా చీట్ చేస్తున్నారో ఎన్ మాస్ గా చీటింగ్ జరుగుతుంది కదా. ఇది ఆగిపోతుంది కదా. ఇచ్చే ధైర్యం ఉందా ఈ ప్రభుత్వానికి? ఒకటే నారాయణ ఉంటది, ఒకటే చైతన్య ఉంటది. కావాలంటే 100 పెట్టండి, కానీ పేర్లు వేరే వేరే పెట్టండి. జీవో తీసుకురా మనం. ఇటువంటి రెవల్యూషనరీ ఐడియాస్ తో బయటికి రావాలి. కానీ ఏమి ఇది కనుక ఎన్ఈపికి ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి చెప్పాలని చెప్తారా మీరు? మీరు అకాడమిషియన్ కాదు. మీరు ఈ బాధ్యత ఎందుకు ఇస్తున్నారు అసలు? రంగులు వేస్తే స్కూల్ బాగుపడతాయా? ఏం చేశారు ఆంధ్ర? రంగులు వేశారంటే బైజూస్ కి ఎందుకు ఇచ్చారు? విద్యను బైజూస్ కి ఎందుకు? ఎన్ని వందల కోట్లు మీరు బైజూస్ కి ఇచ్చింది? ఏమి ఈ దేశంలో టీచర్స్ లేరా పాఠాలు చెప్పడానికి? అసలు సమస్య ఏంటంటే టీచర్ల మీద, టీచర్ వృత్తి మీద విశ్వాసం లేని అధికారులు రిపోర్ట్లు ఇస్తే ఇలాగే ఉంటుంది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సో హనుమంతరావు గారు ఉన్నారు, అదేవిధంగా వెంకట్ గారు ఉన్నారు. హనుమంతరావు గారు, ఎస్, మీ ఒపీనియన్ చెప్పండి. నమస్కారం అండి. నుంచి ఎస్. నమస్కారం అండి. ఒక మంచి పాయింట్ ను మీరు రేజ్ చేసినందుకు చాలా సంతోషము. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయునికి ధన్యవాదాలు చెప్తూ, ఇంతకుముందు మాట్లాడండి, మీరు కూడా ముందు మాట్లాడారు, చాలా విషయాల నుంచి ఉంటుంది. అయితే నేను చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైన అంశాలు ఏమిటంటే, ఆకునూరు మురళి గారి ఆధ్వర్యం లోపట దాదాపు 305 స్కూల్స్ విజిట్ చేసినామని చెప్పారు. అదే విధంగా 33 జిల్లాలు తిరిగినామని చెప్పారు. తర్వాత 54 మీటింగ్లు పెట్టినామన్నారు, 10 సెమినార్లు పెట్టినామన్నారు. ఇవన్నీ క్రోడీకరించి 434 రికమెండేషన్ చేసినాము. అదే విధంగా 29 టైప్స్ ఆఫ్ స్కూల్స్ ఉన్నవి తెలంగాణ రాష్ట్రం లోపట అని బ్రీఫ్ గా ఇంట్రడక్షన్ చేశారు. చాలా సంతోషం. మరి 305 అనేటువంటి యొక్క ఇన్స్టిట్యూషన్స్, ఏవేవి ఇన్స్టిట్యూషన్ ఎట్లా తిరిగారు? మన దగ్గర ఏమేమి ఉన్నామంటే హ్యామ్లెట్స్ ఉన్నాయి, గ్రామ పంచాయత్స్ ఉన్నాయి, మండల్స్ ఉన్నాయి, రూరల్ ఏరియా ఉంది, సెమీ అర్బన్ ఉంది, అర్బన్ ఉంది, ట్రైబల్ ఏరియా ఉన్నాయి, స్లమ్స్ ఉన్నాయి. మరి ఇవి ఎవరు అడగాలి? ఎవరు కాంటాక్ట్ అయ్యారు? మీటింగ్లు ఎవరితోనో పెట్టారు? ఎక్కడైనా పబ్లిక్ డొమైన్ లోపట లేదా పేపర్ గాని మీడియా ద్వారా గానీ సో అండ్ సో సెమినార్ ఉంది వీళ్ళు రావాలని గానీ కామన్ గా ఇచ్చారు? మీటింగ్ విజువల్స్ కూడా బయటకు వచ్చే ఆ మీటింగ్ దాని కొన్నిసార్లు మీటింగ్ ఎవరి ఆధ్వర్యంలో పెట్టారండి? వాళ్ళ లిమిటెడ్ సర్కిల్ లా వాళ్ళ లైక్ మైండెడ్, వాళ్ళ ఐడియాలజికల్ గా ఉన్నటువంటి పర్సన్స్ పెట్టి మేము కండక్ట్ చేసినామని చెప్పడానికి కూడా పిలిచినట్టున్నారు మీటింగ్స్ కి. ఎవరండి? పేరెంట్స్ కూడా అటెండ్ అయినట్టున్నారు కొద్దిమంది. అదేనండి, వాళ్ళనే వాళ్ళ స్టూడెంట్స్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ చదవనటువంటి వాళ్ళని ఎక్కడ ఉన్నారు చెప్పండి. మీరు పబ్లిసిటీ అయితే చేయాలి కదా, చెయ్యకుండా చేయడం జరిగింది. ఇంకొక విషయం, ఇక్కడ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంది? యాక్సెస్, ఈక్విటీ, క్వాలిటీ, అఫోర్డబుల్ అండ్ అకౌంటబిలిటీ ఉండాలి. ఇవన్నీ 5 ఈ పిల్లర్స్ అనే డెవలప్ చేసేటువంటి యొక్క కాన్సెప్ట్ ఉన్నతోనే ఎడ్యుకేషన్ పాలసీ కావాలి. కానీ ఎక్కడైనటువంటి ఈ అంశం అనేది ప్రస్తావించారా? ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఆయన చెప్తున్నారు, ఆకునూరు మురళి గారు, 6 రూట్ల లోపల స్టార్ట్ చేసినామని చెప్పారు. 6 రూట్ల స్కూల్ కు వెళ్ళాను నేను. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, సరే అది ఇనిషియల్ స్టేజ్ లో ఉంది అనుకుందాం. 100 మంది పిల్లలు ఉన్నారు ప్రీ ప్రైమరీ లోపల. 3 టీచర్లను అరేంజ్ చేసిండ్రు. ఒకటే క్లాస్ రూమ్ లా వాళ్ళ నెత్తి చెవులు పట్టకపోతున్నాయి ఆ సౌండ్ పొల్యూషన్ కు. మరి దాన్ని ఎట్లా ప్రూఫ్ చేయగలిగిండ్రు? ఇంకా రెండో విషయం, ఎప్పుడేమంటారంటే ఎడ్యుకేషన్ ప్రైమరీ స్కూల్ లోపల డిఎడ్ ఉండొద్దు, బిఎడ్ ఉండాలంటాడు. అంటే డిఎడ్ లో ఏం సిలబస్ ఉంటది, బిఎడ్ లో ఏం సిలబస్ ఉంటది? మరి బిఎడ్ అనేటువంటి జనరల్ గా హై స్కూల్ లెవెల్ చెప్పేటువంటి ఉంటది, ప్రైమరీ స్కూల్ లోపల డిఎడ్ రిలేటెడ్ గా ఉంటది. అంటే డిఎడ్ కలిపి బిఎడ్, బిఎడ్ కలిపి బిఎడ్, అంతే 2 మిక్స్డ్ చేయడమా? ఇక దాంతో పాటు ప్రైమరీ స్కూల్ చెప్పేటువంటి పీజీ హోల్డర్స్ ఉండాలంటాడు. పీజీ హోల్డర్స్ ఎవరు ఉండాలి? ప్రైమరీ సెక్షన్స్ లోపల చాలా పేషెన్స్ గా ఉన్నటువంటి మినిమం లెర్నింగ్ స్కిల్స్ నేర్పేటువంటి ఒక స్పెషలైజ్డ్ పర్సన్స్ అనేటువంటిది ప్రీ ప్రైమరీ స్కూల్, ప్రైమరీ స్కూల్లో ఉండాలి.
ఇక రెండో విషయానికి వస్తే సిలబస్ ఏది ఉండాలి ఎట్లుండాలి అనేటువంటి అంశం ఎక్కడ ప్రస్తావించలేదు. మరి ఆ సిలబస్ సంబంధించినటువంటి కోర్సులు చేయాలి, మరి ఆ కోర్సులు సంబంధించినటువంటిది ఏ విధమైనటువంటి స్పష్టత లేదు. ఇక మిగతా దేశాలను వెళ్ళినాము, దానికి సంబంధించి తీసుకొచ్చినాం అన్నారు. ఏ దేశాలు వెళ్ళిండ్రు, మరి ఆ దేశాల్లో ఉన్న పరిస్థితి ఏంటిది, అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏంటిది, అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ ఎడ్యుకేషన్ ఏంటిది, ఇవన్నీ కూడా క్రోడీకరించాలి కదా. ఇవి పక్కకు పెట్టేసేయండి. తర్వాత ఇంకొకటి ముఖ్యంగా ప్రభుత్వాన్ని కూడా విన్నవించేది మీ ద్వారా ఏంటిదంటే, ఏ పార్ట్ అయినా అధికారంలోకి వచ్చినా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి దాన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేయాలి, కానీ కొత్త కొత్త స్కూల్స్ పెట్టి కొత్త అనేటువంటి రకాలు పెట్టడం వల్ల భయంకరమైనటువంటి పరిస్థితి అనేటువంటిది తీసుకొస్తున్నారు. ఇది చాలా డేంజరు భవిష్యత్తుకు. కాబట్టి ఆ విధమైనటువంటి పరిస్థితి ఉండొద్దు. ఇంకొక విషయం అండి, జీతాల గురించి కూడా మాట్లాడారు. జీతాల గురించి మాట్లాడితే ఏమనంటే టీచర్లు ఎప్పుడు జీతాల గురించా, డిఏల గురించా, పిఆర్సీ నుంచే. ఇట్ ఈస్ అవర్ రైట్. ఫర్ ఎవ్రీ 6 months వీ హ్యావ్ టు గెట్ 1 DA. Every 5 years we have to get to PRC as per the norms. ఓన్లీ టీచర్స్, అందరు ప్రభుత్వ అందరూ వస్తున్నారు. దానికి ఏం చేస్తే టీచర్స్ మీద దొబ్బుతున్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటిది. ఎందుకంటే నీవు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అసలు ఈ స్కూల్ లోపల గవర్నమెంట్ స్కూల్ రోజు ఎందుకు డిక్రీజ్ అయితే, ఎందుకు వాల్యూస్ తగ్గిపోతాయి, ఎందుకు స్ట్రెంత్ తగ్గిపోతాయి అనేటువంటి స్టడీ చేసినప్పుడు రోషయ్య గారు బిల్లు ప్రవేశపెడుతూ చెప్పారు. అప్పుడు 2009 వరకు కూడా బేసిక్ పేలు అనేటువంటి చాలా తక్కువ ఉన్నటువంటిది. మీరు ఎవరైనా చూడండి, భరత్ సార్ మీ యొక్క ఫాదర్ కూడా టీచర్ కాబట్టి మీకు బాగా ఐడియా కూడా ఉంటది జీతాలు ఏ విధంగా ఉండేటువంటిది. కానీ క్వాలిటీ అనేటువంటి పర్సన్స్ ఈ సమాజానికి రావాలి అంటే మనకు ఈ యొక్క ఐటీకి సంబంధించి కానీ ఇంకో దానికి వెళ్తున్నారు. ఇక్కడ కూడా మనం ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే అప్పుడు ఈ యొక్క బేసిక్ పే అనేటువంటిది పెంచడం జరిగింది. దాని తర్వాత ఏం చేశారంటే ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టాలనేటువంటిది హై స్కూల్ లోపల ప్యారలల్ గా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టడం జరిగింది. కానీ అక్కడ లోపం ఏంటంటే, మేము చదువుకున్నంత తెలుగు మీడియము హౌ టు టీచ్ ఇంగ్లీష్ టు ద హయ్యర్ క్లాసెస్ వితౌట్ హ్యావింగ్ ద బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ పర్టికులర్ సబ్జెక్ట్, ఇది అక్కడ ఫెయిల్యూర్ అయింది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, కిందికి వచ్చేసరికి ప్రైమరీ లెవెల్ కి వచ్చేసరికి ఈ ప్రైవేట్ స్కూల్స్ అంటున్నారు ఆయన 5,000 నుంచి 50,000 వరకు ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారండి, వాళ్ళు చెప్పేది ఏంది, వాళ్ళు ఏంటంటే బట్టి సిస్టమ్ ఉంటది. మరి బట్టి సిస్టమ్ ఉన్నప్పుడు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న పిల్లల, ప్రైవేట్ స్కూల్ చదువుకున్న పిల్లల? కాబట్టి ఇక్కడ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ స్కోప్ ఉన్నటువంటిది గవర్నమెంట్ స్కూల్స్. కానీ అక్కడ మగ్గింగ్ సిస్టమ్ లోపల డెవలప్ అయ్యేటువంటి వాళ్ళు. కాబట్టి దానికి దీనికి కంపారిజన్ అనేది, దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ కంపారిజన్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్. ఈ బేసిక్ అనేటువంటి పాయింట్ ఆయన గుర్తించలేదనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది. ఇంకొక రెండు విషయాలు చెప్తానండి. ఆకునూరు మురళి గారి యొక్క రిపోర్ట్ లోపల ఇంతకుముందు చెప్పినట్లుగా ఏమంటారంటే, మన భారతదేశం లోపల లేదా మన తెలంగాణ లోపల విద్యావేత్తలు ఎవరు లేరా? మరి ఆ విద్యావేత్తల యొక్క గతంలో ఉండి మరణించినటువంటి వాళ్ళు గాని, ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు గాని, వాళ్ళ యొక్క సంబంధించినటువంటి అంశం ఎక్కడైనా క్రోడీకరించారండి? ఎక్కడైనా మెన్షన్ చేశారా? ఇతర దేశాల లోపల లెఫ్ట్ ఐడియాలజికల్ గా ఉన్నటువంటి ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్నటువంటిది వాళ్ళని రెఫరెన్స్ గా చేస్తారండి. ఇది ఎక్కడ దౌర్భాగ్యం? వోకల్ అనేటువంటిది ఉండాలి, దానికి డెవలప్మెంట్ చేయాలి. రెండవది, ఒక మండల్ లోపల అకార్డింగ్ టు ద స్ట్రెంత్ 2 స్కూల్లా 1 స్కూల్లా పెట్టాలంటాడు. 1 స్కూల్ పెట్టి ఆయన ప్రిన్సిపాల్ పెట్టండి. ఇంకా దేర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ ఎంఈఓ ఎందుకు ఉంటాడంటే అందుట్లో ఎంఈఓ లేకుండానే కదా. మళ్ళీ ఏమంటాడు, ప్రైవేట్ స్కూల్ షుడ్ బి ఇన్స్పెక్టెడ్ బై ద ఎంఈఓ ఆర్ నాట్ లోయర్ దెన్ ద తహసీల్దార్ అంటాడు. మరి ఒకటే మండలం ఉన్నప్పుడు ఇంకెక్కడ ఉంటుంది సిస్టమ్? తర్వాత ఆ మండలం డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా చేయమంటాడు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి యొక్క వ్యవస్థను మొత్తం కొలాప్స్ చేసి ఒక కొత్త సిస్టమ్ తీసుకురావాలనేటువంటి యొక్క ఆలోచన చూడండి, అది చాలా భయంకరమైనటువంటి తప్పు. ఎగ్జిస్టింగ్ సిస్టమ్ వల్ల ప్రభుత్వ స్కూల్లో ఎన్రోల్మెంట్ తగ్గుతుంది అన్నప్పుడు కొత్త సిస్టమ్ వస్తే ప్రాబ్లం ఏంది? మార్పులు స్వాగతించాలి కదా, మనం మార్పులు స్వాగతించాలి.
నేను 100% సార్. మార్పుకు అనుగుణంగా మనం కూడా ముందుకెళ్ళాలి. ఇప్పుడు ప్రభుత్వ విద్యారంగానికి సవాల్స్ వస్తున్నప్పుడు ఇప్పుడున్న సిస్టంలో విద్యార్థులు ప్రభుత్వ స్కూల్లో జాయిన్ కావడం కాకుండా ప్రైవేట్ స్కూళ్ళ వైపు తల్లిదండ్రులు మొగ్గు చూపినప్పుడు మార్పును మనం కూడా స్వాగతించాలి కదా. స్వాగతిస్తాం సార్. మేము ఎడ్యుకేషన్ పాలసీ రావాలి, కొత్త రావాలి, డెవలప్ కావాలి, గవర్నమెంట్ స్కూల్ అని స్వాగతిస్తున్నాం. ఎక్కడ గవర్నమెంట్ స్కూల్ లోపట, ప్రైమరీ స్కూల్ లోపట ఒక స్ట్రెంత్ అనేటువంటి క్లాస్ ఒక టీచర్ ని పెట్టి ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేసి మానిటరింగ్ సిస్టమ్ పెట్టి మీరు ఎక్స్ట్రాక్ట్ చేయండి. అది చేయకపోతే టీచర్ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. వితౌట్ ఎనీ ఫెసిలిటీస్, వితౌట్ ప్రొవైడింగ్ క్లాస్ వైజ్ టీచర్స్, హౌ కెన్ వీ ఎక్స్పెక్ట్ గుడ్ రిజల్ట్ ఫ్రమ్ ప్రైమరీ స్కూల్స్? ఇది ఈ బేసిక్ పాయింట్ నేను మాట్లాడుతున్నాను సార్. ఎందుకంటే ప్రాథమిక స్కూల్ లోపట ఇంకొకటి ప్రతిసారి ఒక కొత్త సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ప్రైమరీ లెవెల్ లోపట ప్రతిసారి ఒక న్యూ సిస్టమ్ క్రియేట్ చేస్తున్నారు. ఒక సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దాని అవుట్కమ్ ఏమొచ్చింది, ఒక 1 year, 2 year, 3 years అనేటువంటి చూసిన తర్వాత ఎస్ వేర్ ఆర్ ద డ్రాబ్యాక్స్ దట్ షుడ్ బి రెక్టిఫైడ్ అనేటువంటి కాన్సెప్ట్ ఉండాలి. ఆ కాన్సెప్ట్ లేకుండా ఏ గవర్నమెంట్ వస్తే, ఏ ప్రభుత్వం వస్తే అది రకరకాలుగా మార్చడం అనేది ప్రాబ్లం. కాబట్టి మేము మీ ద్వారా రిక్వెస్ట్ చేయడం ఒకటే అంశం ముఖ్యంగా ఏంటిదంటే ప్రతి ప్రాథమిక పాఠశాల లోపట క్లాస్ కు ఒక టీచర్ ఉండాలి. అది 1:20 రేషియోనే ఉండాలి. ఒకవేళ పిల్లలు లేరు, ఒక గ్రామం లోపల 20 మంది పిల్లలు ఉన్నారు, 5 మంది ఎట్లా పెడతారు టీచర్లు అంటే ఎస్ యూ కెన్ టేక్ ద స్టూడెంట్స్ నియర్ బై స్కూల్స్ బై ప్రొవైడింగ్ ట్రాన్స్పోర్ట్ బై ద గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్. మళ్ళా ప్రైవేట్ వాళ్ళకు వద్దు, ఆ గవర్నమెంట్ పిల్లలు తీసుకొచ్చి అక్కడ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయండి. 1:20 రేషియో పెట్టండి. 5 years టైం ఇవ్వండి. వాళ్ళ లోపల ఎందుకు మార్పు రాదో అప్పుడు గవర్నమెంట్ టీచర్స్ అడిగేటువంటి హక్కు కూడా ప్రభుత్వానికి ఉంటది. ఇది కాకుండా వేరేది చేయడం అనేటువంటిది చాలా పొరపాటు. ఇక చివరిగా ఒకటే విషయం చెప్తానండి, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లుగా నటిస్తుంది, కానీ చిత్తశుద్ధి మాత్రం కొరవడింది. దానికి 2016 లోపట్నే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తెచ్చి యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ సంబంధించిన ఆర్డర్ తెచ్చినప్పుడు కొన్ని సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు ఈ యొక్క యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తానంటే ఆ బీజేపీ ప్రభుత్వానికనో లేదా ఇంకో సంఘానికనో పేరు వస్తా అని చెప్పేసి ఆబ్జెక్షన్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంటర్నల్ మ్యాటర్ ఓకే, దాని గురించి మళ్ళీ చర్చిద్దాం. ఎస్ వెంకట్ గారు యూటీఎఫ్ నుంచి ఉన్నారు. వెంకట్ గారు, ఇన్ టోటో మీరు ఈ కమిటీ రిపోర్ట్ వ్యతిరేకిస్తున్నారా లేదా కొన్ని పాయింట్స్ పట్ల మాత్రమే అబ్జెక్షన్ వ్యక్తం చేస్తున్నారా? నమస్కారం భరత్ గారు, అట్లా ప్యానెల్ లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం. 2-3 రోజులుగా వరుసగా ఈ అంశం మీద డిబేట్ పెడుతున్నందుకు జీ తెలుగు వారికి మా సంఘం పక్షాన అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఇందాక మాట్లాడుతున్నప్పుడు వక్తలు చెప్పారు ఎక్కడ పెడతారు సమావేశాలు పెట్టలేదు అనేది. కానీ వారు చెప్పినట్టుగా రిపోర్ట్ లో కొన్ని పాఠశాలలు తిరిగిన మాట వాస్తవం, ఉపాధ్యాయులతో ఉపాధ్యాయ సంఘాలతో కూడా అప్రోచ్ అయిన మాట వాస్తవం. ఆ రిపోర్ట్ లో పేర్కొన్న వాటిలో కరెక్టే. కానీ మేము దాని విషయంలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే డెమోక్రటిక్ అప్రోచ్ ఉంది, కానీ ఇండిపెండెంట్ డిసిజన్ తీసుకున్నట్టుగా ఉంది ఆకునూరి మురళి గారి రిపోర్ట్ చూస్తా ఉంటే. అంటే అందరినీ అడిగాము, కానీ నాకు తెలిసిందే నేను రిపోర్ట్ లో ప్రజెంట్ చేస్తాను అన్న ధోరణి చాలా స్పష్టంగా కనబడ్డది ఇక్కడ. అందుకని ఈ రిపోర్ట్ లో చాలా పాజిటివ్ అంశాలు కొన్ని ఉన్నాయి, కానీ స్టేక్ హోల్డర్స్ గా ఉన్న ఉపాధ్యాయుల్ని విశ్వాసంలోకి తీసుకోవాల్సిన బదులు ఉపాధ్యాయుల్ని నిందిస్తూ వ్యవస్థలో ఉన్న ఇతర లోపాలన్నింటినీ సవరించడం కోసం వారు ప్రపోజల్స్ పెట్టినట్టుగా ఉంది. అంటే ఇప్పటి వరకు జరిగిన ఫెయిల్యూర్స్ కు ఉపాధ్యాయులే కారణం, ఉపాధ్యాయుల్లో ఉండే సర్వీస్ కండిషన్సే కారణం అన్న ధోరణితో వారు రిపోర్ట్ ప్రవేశపెట్టినట్టుగా ఉంది. ఇది మేము ప్రధానంగా వ్యతిరేకించదలుచుకుంది. అట్లాగే రెండో అంశం కూడా చూసినప్పుడు చైల్డ్ సెంటర్ ఓరియంటేషన్ అన్నారు వారు. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు మాట్లాడే వక్తలందరూ చెప్పినట్టుగా మన దేశంలో తెలంగాణ ఒక స్వతంత్ర ఇది కాదు, విద్యా వ్యవస్థ గాని ఇతరం గాని. విద్యా వ్యవస్థ చట్టం అనేది 2010 నుండి దేశంలో అమలవుతా ఉంది. విద్యా హక్కు చట్టం ప్రకారం చూసుకొని విద్యా హక్కు చట్టం పరిధికి లోబడే ఏవైనా సవరణలు మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడున్న వ్యవస్థ అంతా బాగుంది కాబట్టి ఇక సవరణలు అవసరం లేదని మేము అనట్లేదు.
లోపాలు వచ్చినప్పుడు లోపాలని గుర్తించి సరి చేసుకోవడానికి రిపోర్ట్స్ వేయడం, కమిషన్లు వేయడం అనివార్యం. ఆ మార్పును ఆ కమిషన్ విధానాన్ని స్వాగతించాం. కమిషన్ కు మా ప్రతిపాదనలు కూడా ఇచ్చాం. మేము మా ఆర్గనైజేషన్ గా యూటీఎఫ్ గా కమిషన్ కు 2 సార్లు అప్రోచ్ అయ్యి కమిషనర్ తో మన చైర్మన్ గారితో కలిసి మాట్లాడాం. సిట్టింగ్స్ అయినాయి. మా అభిప్రాయాలు మేము చెప్పాం. కానీ మేము ఈ మాట నేను ఇంతకు అన్నట్టు చూడండి, డెమోక్రటిక్ అప్రోచ్ అంటే ఇండిపెండెంట్ గా తన ఒపీనియన్ చెప్పారనే దాన్ని ఎందుకు అన్నామంటే, మేము 2 సార్లు 3 సార్లు కలిసినప్పుడు వారితో చర్చించిన అంశాలన్నింటిలో చాలా వరకు మా అభిప్రాయాలతో ఏకీభవించారు వారు. ఎప్పుడైతే 1-2 అంశాల మీద మేము భిన్నాభిప్రాయం చెప్పామో వారి అభిప్రాయానికి మాకు, ముఖ్యంగా స్ట్రెంత్ విషయంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ అంటే 1500 నుంచి 2000 మంది పిల్లలు ఉండాలని వారు అన్నారు. అది అసాధ్యం, అది కరెక్ట్ కాదని మేము అన్నాం. కాబట్టి ఆ అభిప్రాయాలు చర్చ జరిగిన తర్వాత అప్పటి నుంచి మాతో కూడా చర్చించడం ఆపేశారు. అంటే ఎక్కడైతే వారి అభిప్రాయాలకు అనుగుణంగా రిపోర్ట్స్ వస్తే వాటిని పరిగణలోకి తీసుకున్నారు, వాటి అభిప్రాయానికి భిన్నంగా వస్తే తీసుకోలేదని దీంతో మనకు అర్థమవుతా ఉంది. అందుకని నేను చెప్పాను. ఇక రెండవ అంశం చెప్పాలంటే, విద్యా హక్కు చట్టం ప్రకారం మన దేశంలో ప్రతి కిలోమీటర్ లోపు ప్రైమరీ స్కూల్ ఉండాలా, 3 కిలోమీటర్ల లోపు అప్పర్ ప్రైమరీ విద్యా హక్కు చట్టం ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది అంటే, ఆ చట్టం ఉన్నదే ప్రైవేట్ స్కూల్లో 25%, ప్రైవేట్ స్కూల్లో 25% పిల్లలకు రాయితీలు ఇవ్వాలి. ఎవరు ఇస్తున్నారు? ఎవరు కన్సెషన్ ఇస్తున్నారు? అందుకనే ఉండాలి. కానీ ఇవాళ నేను ఎందుకు దీన్ని కోట్ చేస్తున్నానంటే భరత్ గారు, ఇవాళ విద్యా హక్కు చట్టాన్ని నిబంధనలను పక్కకు పెట్టి మండలకు 1-2 స్కూళ్లు పెడతాము, ఆ 2 స్కూళ్లకు ఆ మండలంలో ఉన్న గ్రామాల నుండి పిల్లల్ని తరలిస్తామంటే 3 ఏళ్ల పిల్లవాడిని కూడా 15 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ప్రయాణం చేయించడాన్ని ఈ విద్యా కమిషన్ ఈ కమిషన్ చట్టబద్ధం చేస్తోందా అని నేను అడగదలుచుకున్నా. అంటే కిలోమీటర్ లోపల ఉండాలా బడి అనే యాక్సెసిబిలిటీ అనేది ఎందుకు పెట్టారు? 3 ఏళ్ల పిల్లవాడు 5 ఏళ్ల పిల్లవాడు కిలోమీటర్ల కొద్ది బస్సు ప్రయాణం చేయంటే అది కరెక్ట్ కాదు, సైంటిఫిక్ అప్రోచ్ కాదు. సైకాలజికల్ ఆస్పెక్ట్ లో కూడా అది పిల్లవాడి మీద ప్రెషర్ పడుతుంది. అంతేకాదు, ఇవాళ ఆ దానికి వారు చూపించే కారణం ఏంటి? ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఇస్తాం అంటున్నారు. ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఇస్తే ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు మీరు ఆరుట్లో ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఆరుట్లలో ఏం జరుగుతుంది అంటే 400 నుంచి 1600 రూపాయలు పేరెంటే భరిస్తున్నారని చెప్తున్నారు. అంటే ప్రభుత్వ సంస్థలో ప్రభుత్వ దగ్గరే ప్రభుత్వమే చట్టబద్ధంగా పిల్లవాడి దగ్గర ఆర్థిక భారాన్ని మోయిస్తుంటే, ఆ ఆర్థిక భారం మోయలేని పిల్లవాడు ఈ స్కూల్ కు రాలేకపోతే, బస్సులో ఎక్కలేకపోతే ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అవుతుంది కదా. కాబట్టి ఇట్లాంటి అప్రోచెస్ ఏవైతే ఉన్నాయో ఇవి తప్పున్నాయి. అందుకని ఒక పిల్లవాడి ఆస్పెక్ట్ లో చేశామంటే పిల్లవాడి ఆస్పెక్ట్ ను కూడా మీరు పరిగణలోకి తీసుకోలేదనేది మేము చెప్పదలుచుకుంది. అంతేకాదు, ఇలా మనం చూస్తా ఉంటే ఈ కమిషన్ రిపోర్ట్ లో మరి చెప్పే దాంట్లో ముఖ్యంగా టీచర్స్ సంబంధించిన దాంట్లో వ్యతిరేకమైన పాయింట్లు బాగా ఉన్నాయి. ఎందుకు అంటే, ఒకటి, వారు మొత్తం ఉపాధ్యాయ వ్యవస్థను ఇప్పటి వరకు జరిగిన ఫెయిల్యూర్స్ కు బాధ్యులుగా చేయదలుచుకున్నట్టుగా ఎక్స్పోజ్ చేయాలనుకున్నారో ఏంటో కానీ అర్థం కాలేదు. ఒకటి, శాలరీస్ ఇప్పటి వరకు ఉన్న వాళ్లకు ఇబ్బంది లేదు, సర్వీస్ లో ఉన్న వాళ్ళకు మేము చెప్పలేదు, కొత్త రిక్రూట్మెంట్ లో తగ్గించుకోవాలని చూపిస్తున్నానని చెప్పి ఒక ప్రైవేట్ ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు చెప్పారు. కానీ ఇవాళ మేము అడగదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ ప్రైవేట్ కొత్తగా వచ్చే వాళ్ళక ఇప్పుడు ఉన్న వాళ్ళక కాదు, అసలు టీచర్ ప్రొఫెషన్ ని మీరు సొసైటీకి ఎలా ఎక్స్పోజ్ చేయదలుచుకున్నారు? వేతనాలతో కొలిసే ఒక ప్రొఫెషన్ గా చూడాలనుకున్నారా, లేక టీచర్ ప్రొఫెషన్ ని ఒక నోబెల్ ప్రొఫెషన్ గా, డిగ్నిటీగా, దీన్ని ఒక ఫ్యాషనేట్ గా యూత్ అంతా అట్రాక్ట్ అయ్యేటట్టు ప్రొఫెషన్ గా దీన్ని డిజైన్ చేయాలనుకున్నారా లేదనేది మీ అప్రోచ్ లో మీరు అర్థం చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళు దానికి మీరు చెప్తున్న రీజన్ ఏంటి అంటే, ప్రభుత్వాల యొక్క ఇన్వెస్ట్మెంట్ భారం తగ్గడానికి టీచర్ల వేతనాలను తగ్గించాలనుకుంటున్నారు మీరు. అంటే ఈ తగ్గిన వేతనాలతోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయొచ్చు అనేది మీరు ఒక ఆల్టర్నేట్ ప్రపోజల్ ని కూడా చూపించానని చెప్పి ఆ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వేతనాలతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బదులు కొత్తగా విద్య మీద స్పెండ్ చేస్తే నష్టమే ఉంది. అది ఇప్పుడు 7.8% ఖర్చు పెడుతున్నారు కదా, ఎక్కువ ఖర్చు పెడితే అయిపోతుంది. తీసుకురా ఈ ఫ్రీబీస్ కంటే ఈ తులం బంగారం, ఈ ఫ్రీబీస్ కంటే విద్యార్థి మీద ఖర్చు పెట్టడం మంచిదే ఇక్కడ. అందుకే ఇవాళ సమాజంలో ఈ ఉచితాల ఫ్రీ బస్సు ఇస్తే ఏమొస్తుంది? ఫ్రీ బస్సు బదులు ఫ్రీ ఎడ్యుకేషన్ మంచిగా ఇస్తే అయిపోద్ది కదా. ఫ్రీ బస్సు దీని మీద ఎగ్జాంపుల్ చెప్తాను. రికమెండేషన్ జీతాలు కట్ చేసి కాదు,
ఆ 7.7% ఖర్చు పెడుతున్నారు. ఢిల్లీలో 20 నుంచి 25% ఖర్చు పెడుతున్నారు. మీరు 7 కాదు కనీసం 10% పెట్టండి. ఇప్పుడు 95% శాలరీస్కే పోతున్నాయి అంటారు కాబట్టి ఇంకో 50% ఇప్పుడు ఉన్న దానికంటే ఇంకో 50% అదనంగా బడ్జెట్ పెట్టినా చాలా మంచి అవుతుంది. అట్లనే ఒక స్కూల్కి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లు అంటే కాంట్రాక్టర్ల కమిషన్లు అందరి కమిషన్లు 100 కోట్లు పోతాయి. అసలు ఖర్చు 100 కోట్లు కూడా ఉండదు. ఆ స్కూల్ అంత పెద్ద బిల్డింగ్ కడితే దానిలో టాయిలెట్ క్లీన్ చేసేవాడు ఉండడు. 6 నెలల్లో టాయిలెట్ ఖరాబ్ అవుతుంది. అంతే కదా. అందుకని మేము ఏం చెప్పదలుచుకున్నామంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మరి 100 కోట్ల పెట్టి బిల్డింగ్లు అవసరం లేదు. నార్మల్ గా ప్రభుత్వం ఇప్పుడు ఏది ప్రైవేట్ స్కూల్ నారాయణ శ్రీచైతన్య అపార్ట్మెంట్ లో స్కూల్ పెడుతున్నాయి. వస్తలేవా చదువులు? ఎట్లా చదువుకున్నాం? కింద కూర్చొని చదువుకున్నాం మనం అందరం కూడా. కింద కూర్చొని చదువుకోమట్లే కానీ బెంచ్లు వేసి ఒక ఫ్యాన్ ఉండి ఒక మినిమం ఫెసిలిటీస్ లేకపోతే టీవీ ద్వారా విద్యా బోధన ఇవన్నీ కూడా ఇటువంటివి చేయొచ్చు. అంతే తప్ప 100 కోట్లు పెట్టి 200 కోట్లు పెట్టి స్కూల్ అంటే ఒకటే స్కూల్లో ఆ 200 కోట్లో 2000 మంది కూడా చదువుకోలేరు. అందుకనే ఇవాళ ప్రభుత్వం చెప్తున్నట్టు గాని విద్యా కమిషన్ చెప్తున్నట్టు గాని టీచర్స్ లో అట్రాక్ట్ అవ్వడానికి ప్రధానంగా ఉండాలంటే టీచర్స్ వేజెస్ బాగా ఉండాలి సొసైటీలో అనేది కొఠారి కమిషన్ చెప్పింది. కానీ ఇలా వీరు ఇచ్చిన రిపోర్ట్ తోటి ఏమైంది, సమాజంలో ఉపాధ్యాయులకు వేతనాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. కానీ మరి అదే రిపోర్ట్ ఇచ్చిన అధికారి ఇంకో మాట కూడా చెప్పాలి. ఇవాళ ఉద్యోగులుగా ఉపాధ్యాయులుగా వాళ్ళు మేము మాత్రమే నిజాయితీగా ట్యాక్స్ కడుతున్న వాళ్ళం ప్రభుత్వాలకు. అదొక ఒక రకంగా చెప్పాలంటే 12 నెలల జీతం తీసుకుంటే 10.5 నెలలు 11 నెలల జీతమే తీసుకున్నట్టు ఒక నెలన్నర మనం ట్యాక్స్ రూపంలో కడుతున్నాం కేంద్రానికి, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో. ఇది ఎవరు చెప్పట్లేదు. అంతేకాదు ప్రభుత్వం అయినా ప్రైవేట్ అయినా సాలరీడ్ క్లాసే, సాలరీడ్ క్లాసే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది సాలరీ క్లాసే అంతే. కానీ అదే సాలరీ క్లాసు అది ఓపెన్ సీక్రెట్. కానీ ఇవాళ మన మురళి గారి రిపోర్ట్ చూస్తా ఉంటే ఎట్లా ఉందంటే మేము టీచర్ల వేతనాలను మార్కెట్ లో ఉన్న వేతనాలతో కంపేర్ చేసామన్నారు. అంటే ఎంత ఘోరమైన రిపోర్ట్ అంటే ఇది. దీంట్లో అంశం అంటే అదే తోటవాడు తొడగొస్తే నేను మెడగొస్తానన్న చందంగా ఉంది. కార్పొరేట్ వాడు 50,000 ఇచ్చి శ్రమ దోపిడీ చేస్తుంటే దాన్ని నివారించి పెంచాలని ట్రీట్మెంట్ చేయాల్సింది. వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు గవర్నమెంట్ టీచర్ 50,000 టీచర్లు కార్పొరేట్ వాళ్ళు కూడా ఇవ్వట్లేదు లేండి. స్కూల్లో పనిచేసే వాళ్ళకు ఇవ్వట్లేదు. అంటే వాళ్ళకి ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళతో కంపేర్ చేసి మనకు మా రెగ్యులర్ టీచర్స్ యొక్క గవర్నమెంట్ స్కూల్ టీచర్ యొక్క వేతనాలను మెజర్ చేస్తుంటే దీని అర్థం ఏంటి అంటే వారు తప్పు చేస్తుంటే మనం తప్పు చేయిస్తామని చట్టబద్ధ అంటే వాళ్ళ దోపిడీని చట్టబద్ధం చేయదలుచుకుందా ఈ కమిషన్ అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంతేకాదు ఇవాళ టీచర్ రిక్రూట్మెంట్ మీద ఎంత విషయం కక్కిందంటే ఆ రిపోర్ట్ లో రిక్రూట్మెంట్ రెగ్యులర్ రిక్రూట్మెంట్ ఇంకా భవిష్యత్తులో ఉండదు. 5 ఏళ్లకోసారి టీచరు ప్రభుత్వానికి నచ్చితే కొనసాగిస్తుంది, ప్రభుత్వానికి పోస్టులు అవసరం లేదనుకుంటే తగ్గించుకుంటది. అంటే పర్మనెంట్ టీచర్ రిక్రూట్మెంట్ ఇంకా భవిష్యత్తులో ఉండదన్నమాట. ఇట్లాంటి వ్యవస్థలో ఒక అభద్రతా భావాన్ని కనుక తీసుకొస్తే ఉపాధ్యాయుడిగా తన 5 ఏళ్ల కోసమే నియామకమైన ఉపాధ్యాయుడు అనుకున్నప్పుడు తను మనస్ఫూర్తిగా ఎట్లా పనిచేస్తాడు? ఎట్లా పనిచేసినా పని చేయకుండా ప్రభుత్వానికి అవసరం ఉంటే తీసుకుంటది, లేకుంటే లేదు అనుకున్నప్పుడు ఇవాళ కార్పొరేట్ స్కూళ్లలో కంపెనీలలో ఉన్న ఒక అభద్రతా భావాన్ని ఇక్కడ ప్రభుత్వ సెక్టార్లో కూడా తెచ్చి ప్రవేశపెడతా ఉంటే మరి దీన్ని ఏ కోణంలో చూసుకోవాలి? అందుకనే అంతేకాదు ఉపాధ్యాయులకు ప్రమోషన్ల కోసం పరీక్షలు పెట్టాలి. అరే 8 సంవత్సరాల తరబడి పనిచేస్తుంటే ప్రమోషన్లు రావట్లేదని ఒక దిక్కు గగ్గోలు పెడుతుంటే ఇప్పుడు ఇలా టెట్ తీసుకొచ్చి 25 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా టెట్ పరీక్ష రాయడమే దుర్మార్గం అని మొన్నటి వరకు మనం గగ్గోలు పెడుతూ ఉంటే ఇలా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల ఇబ్బంది పడుతున్నా ఉంటే ఈయన ప్రమోషన్ల కోసం మళ్ళీ పదోన్నతుల కోసం మళ్ళీ పరీక్షలు పెట్టాలి, కెపాసిటీని బిల్డింగ్ టెస్ట్ చేయాలి అంటే ఏ టెస్ట్ చేస్తారు? ఏ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకుంటారు? ఇవాళ మేము చెప్తున్నాం గతంలో ఒక 25 ఏళ్ల కింద భరత్ గారు మీకు కూడా తెలిసి ఉంటుంది ఉపాధ్యాయుల బదిలీల కోసం జెడ్పీటీసీ నుండి ఎంపీటీసీల నుండి మొదలుకొని అందరి ఇళ్లలో పడిగాపులు కాసే పరిస్థితి. రేపు మళ్ళీ ప్రమోషన్ కావాలంటే అదే పరిస్థితిలోకి తీసుకురాబోతున్నారా? అంటే ఇట్లాంటి అప్రోచెస్ చూసుకున్నప్పుడు మరి ఎందుకు ఆ రకమైన భావజాలంతో వారు ప్రవేశపెట్టారనేది మనకు అర్థం కావట్లేదు. కాబట్టి అనేక అంశాలు పాజిటివ్లు ఉన్నాయి. ముఖ్యంగా మిడ్ డే మీల్స్ గురించి చాలా సపోర్ట్ గా మాట్లాడారు. దాని యొక్క కేటాయింపుల మీద స్పష్టమైన అభిప్రాయం కూడా చెప్పారు. అంతే. కానీ అక్కడే మిడ్ డే మీల్స్ వేతనాలు వాళ్ళ వర్కర్ల వేతనాలు ఎంత 3,000 రూపాయలు ఉన్నది వాళ్ళ. దాని మీద ఎలాంటి కామెంట్ చేయలేదు. యూనిట్ కాస్ట్ పెంచమన్నారు కానీ ఆ మిడ్ డే మీల్స్ లో
వర్కర్ల యొక్క సమస్యల గురించి పట్టించుకోలేదు. అంటే ఎంతసేపు చైల్డ్ సెంటర్ అంటూనే ఆ చైల్డ్ సెంటర్ ను హ్యాపీగా ఉండడానికి, ఆ చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సక్సెస్ అవ్వడానికి అప్రోచ్ లో ఉన్న స్టేక్ హోల్డర్స్ గా ఉద్యోగులు, కార్మికులు, వీళ్ళందరి యొక్క వెల్ఫేర్ ని కూడా రికమెండ్ చేయాల్సిన కమిషన్ వాళ్ళ వెల్ఫేర్ గురించి మర్చిపోయి వాళ్ళకు వేతనాల గురించి కంపేర్ చేసి అనవసరమైన విషయాలను చర్చలోకి తీసుకొచ్చి విద్యా కమిషన్ అనేది ఒక చెత్తబుట్ట లాగా డాక్యుమెంట్ లాగా తయారు చేసే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇది కొంత బాధాకరం. అందుకని ఇప్పటికైనా మేము చెప్పదలుచుకున్న చివరిగా ఏంటంటే, ఆకునూరి మురళి గారు ఉపాధ్యాయ వ్యవస్థ మీద ఏదైతే చేశారో వారు దాన్ని సవరించుకొని ఒక మంచి అప్రోచ్ తో ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చి ఉంటే బాగుంటది. ఇప్పటికైనా వారు ఆలోచించుకోవాలని చెప్పి మీ అశోక్ సార్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇవాళ మురళీ సార్ యొక్క నివేదికలో పాజిటివ్స్ ఎన్ని ఉన్నాయో నెగటివ్స్ కూడా అంతే ఉన్నాయి. ఇక్కడ నివేదికలో కేవలం ఇక్కడ 2 భాగాలు చేయాలి. విద్య అనేదాన్ని 2 భాగాలు, ఒకటి అడ్మినిస్ట్రేషన్, ఇంకోటి టీచింగ్. టీచింగ్ గురించి ఎక్కువ అంశాలు చెప్పారు, కానీ అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్పలేదు. ఇవాళ విద్యాశాఖ మంత్రి అంటే ఎవరు ఉండాలి? విద్య లేనివాడు వింత పశువు, విద్య లేనివాడు విద్యాశాఖ మంత్రి. విద్య లేనివాడు విద్యాశాఖ మంత్రి అయినప్పుడు విద్యా వ్యవస్థ ఎట్లా బాగుపడుతుంది చెప్పండి? గతంలో పశువు అట్లా అనడం కరెక్ట్ కాదు. అంటే నేను ఏమంటాను సార్, విద్యాశాఖ మంత్రి అంటే కనీసం అవగాహన విద్యాశాఖ మంత్రి ఉండాలా ఉండదు చెప్పండి? రేవంత్ రెడ్డికి విద్య మీద ఏ అవగాహన ఉందని విద్యాశాఖ దగ్గర పెట్టుకున్నాడు. ఒకటి పాయింట్ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్, నేను 2 పాయింట్ చెప్తున్నాను సార్. ఇక్కడ ఒక టీచింగ్ సైడ్ ఒకటి ఉంటే ఇంకోటి అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. ఇవాళ ఒక 5 సంవత్సరాల గవర్నమెంట్ ఉంటే సంవత్సరానికి ఒక సెక్రటరీ మారుతున్నాడు. విద్యాశాఖ సెక్రటరీ మారినప్పుడు విద్యా విధానాలు మారుతాయి కదా. విద్యా సెక్రటరీకి విద్య మీద అవగాహన లేదు. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, కానీ ఒక బీఈడి కానీ యూనివర్సిటీ స్థాయిలో చదువుకున్న వాళ్ళు కానీ విద్య మీద అవగాహన లేని వాళ్ళు సెక్రటరీ అవుతారు, విద్య మీద అవగాహన లేని విద్యాశాఖ మంత్రులు అవుతారు, ఎంఈఓలు ఉండరు, డిఓలు ఉండడు. అడ్మినిస్ట్రేషన్ వైపు 0 ఉన్నప్పుడు విద్యా వ్యవస్థ సర్వనాశనం కాకపోతే ఏం చేస్తుంది? ఈ నివేదికలో కేవలం విద్య మీద నివేదిక ఇచ్చిండా, ప్రభుత్వ పాఠశాల మాత్రమే బాగుపడాలని నివేదికనిచ్చిండా? ఇవాళ రాష్ట్రంలో మొత్తం నడిచేదంతా బట్టే విధానం నడుస్తుంది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం ఆంధ్రాకు భజన చేస్తుండు. రేవంత్ రెడ్డికి చేతనైతే చైతన్య నారాయణ అనే విద్యా వ్యవస్థను మొత్తం కూడా రాష్ట్రంలో చైతన్య నారాయణ బీఆర్ఎస్ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, బీజేపీ వచ్చినా, ఎవరు వచ్చినా వాళ్ళ పైసలు వాళ్ళకి ముడతాయి. పైసల కోసం పనిచేసినప్పుడు విద్యా వ్యవస్థ ఎట్లా బాగుపడుతుంది? రాజకీయ పార్టీలకు ఫండ్స్ ఇస్తున్నారు, మా మీడియాకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళ గురించి నెగటివ్ శ్రీ చైతన్య నారాయణ కంట్రోల్ అయిపోయింది. అది వాళ్ళు వ్యవస్థను మించిపోయినారు. శ్రీ చైతన్య నారాయణ వ్యవస్థను మించిపోయినారు. వ్యవస్థను దాటిపోయినారని చెప్తున్నారు. విద్యాశాఖ సెక్రటరీకి అవగాహన ఉండదు, డివిఓలు ఉండరు, ఎంఈఓలు ఉండరు. ఈ వ్యవస్థ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ బాగా లేకుండా కేవలం టీచింగ్ ఒకటే బాగుండాలా, బడి మాత్రమే బాగుపడాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? పోయినసారి గురుకుల వ్యవస్థ తీసుకొచ్చారు, ఇప్పుడు గురుకుల పనికి రాదు, ఇప్పుడు కొత్త వ్యవస్థ అంటున్నారు. రేపు మళ్ళా గవర్నమెంట్ మారుతుంది. గవర్నమెంట్ మానకి ఈ వ్యవస్థ బాగాలేదు, ఇంకో వ్యవస్థ అంటే ఎక్కడ పరిగెత్తాలా? విద్యని ఫస్ట్ బాగు చేయడం కోసం చాలా మార్గాలు ఉన్నాయి. కాబట్టి మొత్తం ఒకేసారి సిస్టాన్ని మొత్తం డిస్టర్బ్ చేస్తామనే కాన్సెప్ట్ అనేది కరెక్ట్ కాదంటున్నా. ఏమంటున్నంటే దీన్ని 2 విధాలా బాగు చేయండి. మొదటి పాయింట్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ ని బాగు చేయండి. రెండవది మళ్ళీ ఇక్కడ దాంతో పాటుగా అకాడమిక్ సెక్షన్ బాగు చేయండి. ఇంకోటి ఏంటంటే ఉపాధ్యాయులను కూడా ఇప్పుడు 2 నెలలు సెలవు వస్తుంది, 2 నెలలు మొత్తం ట్రైనింగ్ పెట్టండి. తప్పేంటి? జీతమై తీసుకుంటే ఎండాకాలం సెలవులో జీతమై టీచర్లు తీసుకుంటున్నారు. ఆ 2 నెలల పాటు ఇప్పుడు ఇంగ్లీషు మీద కొంచెం ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళు అంటారు, ఆ 2 నెలల పాటు ట్రైనింగ్ పెట్టండి. మొత్తం ట్రైనింగ్ వాడుకొని 2 నెలల పాటు విద్యా వ్యవస్థను బాగు చేసే ప్రయత్నం చేయండి. గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు ఎందుకు తగ్గుతున్నారు అనేది మొదటి పాయింట్. దాని మీదనే మొత్తం నివేదిక అనేది ఉంటుంది. మరి విద్యా వ్యవస్థలో బట్టే సిస్టమ్ కొనసాగుతుంది, ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. అలాంటి వ్యవస్థ పైన నివేదికలో తక్కువగా ఉన్నది. కాబట్టి నేనేమంటున్నాను సార్ అంటే అడ్మినిస్ట్రేషన్ వైపు ముందుగా బాగు చేయండి, విద్యా వ్యవస్థలు సగం మారడానికి అవకాశం ఉంది. విద్యాపై నిధులు ఎక్కువ కేటాయించండి. ఏ గవర్నమెంట్ స్కూళ్లలో టాయిలెట్లు ఉండవు, టాయిలెట్లు క్లీన్ చేయడానికి అటెండర్ ఉండరు, అటెండర్ వ్యవస్థను మొత్తం తీసేస్తారు. మరి గవర్నమెంట్ స్కూల్ పంపాలంటే ఏ విధంగా పంపుతారు? కాబట్టి ఉన్నటువంటి టీచర్లని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకొని మీరు ఇవాళ కొద్ది స్కూళ్ళలో ఇప్పుడు గురుకుల వ్యవస్థ వచ్చిన తర్వాత జనరల్ స్కూల్ మొత్తం మూతపడడం గల కారణమైంది. ఎందుకంటే ఇలా ఉన్న పిల్లలే అల్లపోయారు, అల్లున్న పిల్లలే ఇల్లపోయారు.
అంటే ప్రైవేటు వ్యవస్థను కూడా కట్టడి చేసే ప్రయత్నం చేయండి. నారాయణ చైతన్యంలో ఎన్సీఆర్టీ రూపొందించిన పుస్తకాలు కాకుండా వాళ్ళు సపరేట్ గా పుస్తకాలు రూపొందిస్తున్నారు. విద్యాశాఖ ఎంతవరకు ఎంక్వైరీ చేసి ఆ పుస్తకాలను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తుంది? గవర్నమెంట్ స్కూళ్లలో కేవలం 9 to 4 మాత్రం విద్యా బోధన చేస్తే చైతన్య నారాయణలో మార్నింగ్ 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పాఠశాల విద్య నడుస్తుంది. బట్టి పట్టే విధానం నడుస్తుంది. బట్టి పట్టే విధానం కారణంగా తర్వాత ఫ్యూచర్ లో వాళ్ళకు కేవలం ఆ కంప్లీట్ ఎంత మందికి ఉద్యోగాలు వస్తున్నాయో దాన్ని కూడా చూడండి. 10th లో మార్కులు చూడడానికి మస్తు మార్కులు ఉండొచ్చు, ఇంటర్మీడియట్ లో మస్తు మార్కులు ఉండవచ్చు. దాంట్లో బీటెక్ ఎంటెక్ లో ఎంతమంది సీట్లు వస్తున్నాయి, ప్రైవేట్ లో చదివిన వాళ్ళు ఎంతమందికి వస్తున్నాయి, గవర్నమెంట్ చదివితే ఎంతవరకు వస్తున్నాయి, దాన్ని లెక్క చేయండి. అందుకే ప్రైవేట్ ని కట్టడి చేస్తూ ఉపాధ్యాయులను మార్చుకుంటూ ఈ 2 నెలల పాటు ట్రైనింగ్ తీసుకొని ఒక సర్వీస్ ఓరియంటెడ్ లో విద్యను చూసే ఒక ప్రయత్నం చేయాలి. వాళ్ళ విద్య అనే సర్వీస్ ఓరియంటెడ్ లో చూడకుండా ఎకానమీ బేస్ లో చూస్తున్నారు. తల్లిదండ్రుల మీద విపరీతమైన భారం పడతా ఉంది. ఆ భారాన్ని తగ్గించుకునే ఒక ప్రయత్నం చేసే ఒక ప్రయత్నం చేయాలా. ఒక గవర్నమెంట్ టీచర్ ఉన్నారు, ఇవాళ రాష్ట్రంలో 1,00,000 మంది పైన గవర్నమెంట్ టీచర్లు ఉన్నారు. మరి విద్యాశాఖ కమిషన్ లో ఒక్క ప్రభుత్వ ఉపాధ్యాయుడని ఉన్నాడా? ఇప్పుడు ఈ 1,12,000 టీచర్లలో కనీసం మంచిగా అద్భుతంగా పాఠశాలను బాగు చేసినటువంటి రాజశేఖర్ సార్ లాంటి వాళ్ళు 20 మంది పిల్లలు ఉన్నటువంటి వాళ్ళ 120 మంది పిల్లలు పెంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయినాక మళ్ళీ ఆ స్కూల్ బాగు చేసినటువంటి ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్నారు. రాష్ట్రపతి చేతుల మీద ఉత్తమ అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులకు కూడా విద్యాశాఖ కమిషన్ లో ఒక్కరికన్నా సభ్యత్వం ఉందా? మరి సభ్యత్వం లేకుండా ఇది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ మాదిరిగా మాత్రమే నివేదిక ఉన్నది తప్ప ఇది ప్రభుత్వంలో ఇంక్లూడ్ అయినటువంటి వ్యక్తుల చేత లేరు. ఒక పిఎల్ విశ్వేశ్వరరావు ప్రభుత్వంలో అధికారికంగా యూనివర్సిటీ ప్రొఫెసర్ గా పనిచేసినటువంటి ఒక పిఎల్ విశ్వేశ్వరరావు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా విద్యాశాఖలో పనిచేసిన వాళ్ళు కాదు, టీచింగ్ చేసిన వాళ్ళు కాదు. వాళ్ళ క్వాలిఫికేషన్ ఉండొచ్చు, పిహెచ్డి ఉండొచ్చు, ఎడ్యుకేషన్ మీద విద్యాశాఖ వాళ్ళే విద్యా కమిషన్ విద్యాశాఖ వాళ్ళు అకాడమిక్స్ వాళ్ళే వస్తారా, వేరే వాళ్ళు వనికిరారా? అంటే విద్యాశాఖ మీద నివేదించిన అకాడమిక్ వాళ్ళు ఉండాలి కదా సార్. మరి ఇప్పుడు రాష్ట్రపతి చేత అవార్డు పొందిన వాళ్ళు కూడా మీకు పనికి రాకపోతే విద్యాశాఖ కమిషనర్ కనపడకపోతే ఎవరు పనికి వస్తారు? మరి ఇప్పుడు ఒక బీఈడి హోల్డర్ ఉండాలా, ఎడ్యుకేషన్ ఎంఏ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఉండాలి, ఎంతో కొంత అవగాహన ఉండాలి కదా సార్. దాంట్లో టీచింగ్ మెథడాలజీ ప్రకారం కొనసాగాలి కదా. చెప్పండి భరత్ గారు, అశోక్ గారు చెప్పిన దాంట్లో ఒక వాస్తవం ఉందండి. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు విద్యాశాఖకు సంబంధం లేని వాళ్ళు అధికారులు అయితే ఏం జరుగుతుందో ఇన్నేళ్ల ప్రయోగాలన్నీ ఇప్పుడు అదే అందులో భాగమే సార్. ఒక ఎడ్యుకేషన్ ఇస్టుగా ఉండి ఆఫీసర్ అయితే, అడ్మినిస్ట్రేటర్ అయితే టీచర్ సైకాలజీ, చైల్డ్ సైకాలజీ ఐడియా చేసుకొని ఎట్లాంటి అప్రోచ్ ఉండాలనేది చూస్తారు. ఇప్పుడు గడిచిన 15 ఏళ్లుగా విద్యారంగం మొత్తం 15-20 ఏళ్లుగా చూస్తే ప్రయోగాలమయం అవుతోంది. ఎందుకు అంటే ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్ వచ్చినప్పుడు ఒక్కొక్క విధానాన్ని తీసుకొచ్చి అతని ఆలోచనను ఎడ్యుకేషన్ పాలసీగా టీచర్స్ మీద రుద్ది ఇలా పాఠం చెప్పండి, అలా పాఠం చెప్పండి అని చెప్తున్నారు. అందుకని సంవత్సరానికి మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, క్లిప్పు, క్లాపు, పిప్పు రకరకాల పేర్లు పెట్టి ఇప్పుడు ఎఫ్ఎల్ఎన్ దాకా వచ్చినాం. ఎన్ని పేర్లు మారుతూ అప్రోచ్ చేస్తుంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఎలా పాఠం చెప్పాలనో వీళ్ళు మాకు చెప్తారు. పోయి బీఈడీలు చేసి సైకాలజీ చదివి డిఎస్సీలలో కాంపిటేటివ్, మీరు ఎన్నోసార్లు చెప్తున్నారు రిపీటెడ్ గా, ఒక కాంపిటేటివ్ గా వచ్చిన మేము పాఠం ఎలా చెప్పాలనో అధికారులు చెప్పకూడదండి. పాఠం ఎలా చెప్తున్నామో లేదో పరిశీలించడానికి డిఈఓ ఉండాలి, వారు బిఎడ్ చేసిన. అందుకని ఇట్లాంటి అప్రోచెస్ ఎందుకు వస్తున్నాయంటే అధికారుల ఆలోచనలు ఉపాధ్యాయుల మీద రుద్దుతున్నారు. ఉపాధ్యాయుడికి స్వేచ్ఛాయుతంగా పాఠాలు చెప్పే పరిస్థితి లేదు. రెండో అప్రోచ్ ఏంటంటే వాళ్ళ వ్యవస్థలో నష్టం జరగడానికి ప్రధానంగా ఈ ప్రభుత్వాలు, అధికారులు కూడా ఎన్జిఓల యొక్క పాత్రను బాగా పెంచి పోషిస్తా ఉన్నారు. ఎన్జిఓల పాత్ర వచ్చిన తర్వాత వ్యవస్థలో ఇలాంటి చిన్న సబ్మిషన్ యాక్చువల్లీ కూడా ఇప్పుడు ఇందాక మా సోదరులు చెప్పినట్టు ఇది వాస్తవం సార్. అధికారులు అనేవారు ఈఓ స్థాయి నుండి పైదాకెళ్ళినట్టయితే దీని మీద పూర్తి అవగాహన ఉంటది. ఎగ్జాంపుల్ ఇప్పుడు 33 జిల్లాలు సుమారు 8 మంది జిల్లా కలెక్టర్లు డిఓలుగా పనిచేస్తున్నారు సార్. వాళ్ళు జిల్లాలలో పనిచేయాలా, విద్యాశాఖ అధికారులుగా పనిచేయాలా? కనీసం అధికారులను, జిల్లా విద్యాధికారులను నియమించలేని పరిస్థితి ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది సార్. దీన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. కలెక్టర్లు డిఓలు ఉండడమే సార్. కనీసం వాళ్ళు మేము సంఘ నాయకులు, మా జిల్లా నాయకులు వెళ్తే కలెక్టర్లు టైం వేయడానికి 2 గంటలు ఏదైనా అవసరం ఉంటే వెయిట్ చేయిస్తారు. అశోక్ గారు అర్థమైంది, మీ పాయింట్ అర్థమైంది. అశోక్ గారు క్లోజ్ చేయాలి. నేను చెప్పేది ఏంటి సార్ అంటే, నేను కూడా వన్ ఆఫ్ ద బీఈడి హోల్డర్ సార్. నేను కూడా బీఈడి కంప్లీట్ చేసినట్టు వ్యక్తిని. నేను ఒక 10 సంవత్సరాలుగా నేను ఫ్యాకల్టీ కావచ్చు, నేను చేసే కూడా టీచింగే.
అందుకే ఏమంటున్నామంటే అడ్మినిస్ట్రేషన్ లో కూడా టీచింగ్ కు సంబంధించిన వ్యక్తులు అడ్మినిస్ట్రేషన్ లో ఉంటే దానికి ఒక ప్రణాళిక ఇవ్వగలుగుతారు, దానికి ఒక భవిష్యత్తు నిర్ణయం చేయగలుగుతారు. ఇవాళ వచ్చే ఆఫీసర్లు ఎవ్వరికి కూడా విద్యా వ్యవస్థ మీద అవగాహన లేదు. వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఉన్నతమైన వ్యక్తులు కావచ్చు, విద్యాశాఖ మంత్రికి అవగాహన ఉండదు, సెక్రటరీకి అవగాహన ఉండదు, విద్యాశాఖ కమిషనర్ కి అవగాహన ఉండదు, డిఓకు అవగాహన ఉండదు. డిఓలు కూడా విద్యకు సంబంధం లేని వాళ్ళు వస్తారు. విద్యకు సంబంధం లేని వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ కి వచ్చినప్పుడు, ఎందుకంటే ప్రభావితం చేసేది టీచర్లు కాదు, రాష్ట్ర ప్రభుత్వం విద్య ఎట్లుండాలో ప్రభావితం చేసింది. ఆ ప్రభావితం చేసే అధికారులకు ఎవరు కూడా విద్య పైన అవగాహన లేనప్పుడు ఇట్లాగే విద్యా వ్యవస్థ కొనసాగుతుంది. కింది నుంచి పైదాకా అంటే హెచ్డిడి టీచర్ కాంచి మొదలు పెడితే విద్యాశాఖ మంత్రి వరకు కూడా విద్య పైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు కనుక ఉంటే విద్యా వ్యవస్థను బాగా చేయడానికి అవకాశం ఉంటది. ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ స్కూళ్లలో ఉన్న ఒక బట్టి సిస్టాన్ని కంప్లీట్ గా దాన్ని దూరం చేసే ప్రయత్నం చేయాలి. చైల్డ్ని ఎట్లుంటే అంటే వాడు స్వతహాగా నేర్చుకునే ఒక ప్రయత్నం చేసే విధంగా ఉండాలి. కానీ తరగతి గదిలో బందీకాణ చేసి వాడిని బట్టి చేసి 4 ముక్కలు ఇంగ్లీష్ ముక్కలు బట్టి చేసి పంపిస్తా ఉన్నారు. నిజంగా చైతన్య నారాయణలో 980 మార్కులు 990 మార్కులు వచ్చినటువంటి వ్యక్తికి ఎంసెట్ లో గాని జేఈలలో గాని కొన్ని లక్షల ర్యాంక్ వస్తుంది. అంటే ఇంటర్మీడియట్ లో 980 మార్కులు వచ్చినటువంటి వ్యక్తికి తర్వాత ఆ స్థాయి ర్యాంక్ ఎందుకు వస్తలేదు? 10th లో కానీ ఇంటర్మీడియట్ లో 100% మార్క్స్ వచ్చినప్పుడు అంతే స్థాయిలో 10 లోపు ర్యాంకు, 100 లోపు ర్యాంకు, 1000 లోపు ర్యాంకు రావాలా. ఆ ర్యాంకులు ఎందుకు వస్తలేవు అంటే మొత్తంగా ఇవాళ ప్రైవేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా బట్టే సిస్టమ్ ఉంటున్నది. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ ఉపాధ్యాయులకు నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా మీరు బాధ్యత తీసుకోవాల అంశం ఏంటంటే మీ పిల్లలని గవర్నమెంట్ స్కూల్లో చదివించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులు, గవర్నమెంట్ టీచర్స్, దాంట్లో సౌకర్యాలు మీరు గనక చేస్తే మీలలో కొంత మార్పు రావడానికి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళందరి యొక్క పిల్లలను గనక ప్రభుత్వ పాఠశాల పంపించే ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్కడు క్వశ్చన్ చేస్తాడు. క్వశ్చన్ చేస్తే మార్పు రావడానికి అవకాశం ఉంది. ఇవాళ ఏ ప్రభుత్వ ఉద్యోగి రాష్ట్రంలో 5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే ఏ ప్రభుత్వ ఉద్యోగి యొక్క పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదవడం లేదు. మరి ప్రభుత్వ పాఠశాల మార్పు ఎట్లా వస్తుంది? మార్పు రావాలని అందరూ కోరుతున్నాం, కానీ మన మార్పు కోసం ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మురళీసారి ఒక నివేదిక ఇస్తే రాష్ట్రంలో 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం పిల్లలు మొత్తం కూడా ప్రభుత్వ పాఠశాల చదివే విధంగా మీరు ఒక జీవో పాస్ చేయండి. గవర్నమెంట్ స్కూల్ ఎందుకు బాగుపడని చెప్తా. ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ లో ఉన్నటువంటి బట్టి సిస్టమ్ మొత్తం పక్కన వేస్తే అన్ని ప్రభుత్వ అశోక్ గారు ఒక సబ్మిషన్ అండి. అశోక్ గారు మీరు చెప్పేది అశోక్ గారు మీరు ఒకటే ప్రభుత్వ పాఠశాల లోపల ఉపాధ్యాయుల పిల్లల్ని చదివియాలి, ఉద్యోగులు చదివియాలి అనేది కరెక్ట్ 100% మంచిదే. కానీ ఫెసిలిటీస్ లేవు కదా, లేనందుకే చదివిస్తలేము కదా. ఒక టీచర్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. మీరు 1,12,000 ఉద్యోగాలు పెట్టిరా? మీరు 1,12,000 సౌకర్యాలు కల్పిస్తే మొదలు పెడతాం. అది ఎందుకు దిగడం లేదు? 1,12,000 మంది మేము మొత్తం పాఠశాల మొత్తం బంద్ పెట్టి కూర్చుంటామంటే ప్రభుత్వం ఎందుకు తయారు కాదు? కాబట్టి ఇక్కడి నుంచి లోపం ఉంది, అక్కడి నుంచి లోపం ఉంది. నేను కూడా ఒక టీచర్నే, టీచర్ బడి బాగా కావాలా, ఎందుకంటే నేను ప్రభుత్వ పాఠశాల చదువుకున్న వాడిని, ప్రభుత్వ పాఠశాల బాగుపడాలని కోరుకున్నటువంటి వ్యక్తిని. కాబట్టి ముందుగాల మార్పు రావంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం జీతం చేసుకునే ప్రతి ఉద్యోగి పిల్లల్ని చేర్చండి. తర్వాత ప్రైవేటు వాళ్ళు చేరుస్తారు. బట్టి సిస్టమ్ యొక్క విద్యా విధానాన్ని మార్చండి. బాగుపడాలంటే బాగుపడదు అనేది. థ్యాంక్ యూ అశోక్ సార్, అదేవిధంగా దామోదర్ రెడ్డి గారు, అదేవిధంగా వెంకట్ గారు, హనుమంతరావు గారు. మొత్తానికి 3-4 రోజులుగా మనం ఈ అంశం మీద చాలా విస్తృతంగా చర్చ జరుపుతున్నాం, విద్యా కమిషన్ రిపోర్టు మీద. సో ఎవరైతే కె కేశవరావు అడ్వైజర్ ఉన్నారో, ప్రభుత్వ సలహాదారు, ఆయన అయితే స్పష్టం చేశారట టీచర్ల శాలరీస్ గురించి అయితే ఏం లేదు, మిగతా వాటి గురించి ఆలోచిస్తామని చెప్పి. సో ఆ శాలరీ ప్రపోజల్, ఇంకా కొన్ని ప్రపోజల్స్ డిఎడ్ బిఎడ్ ఇటువంటివి లేకపోతే కమిటీ గురించి కొంత చేసిన ఎక్సర్సైజ్ గురించి ఉండేదేమో. బట్ అల్టిమేట్గా కొన్ని ఇష్యూస్ ప్రధానంగా ఫోకస్ అయ్యి మిగతావన్నీ పక్కన పడిన పరిస్థితి. సో చూద్దాం ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది ఈ విషయం మీద. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మావోయిస్ట్ అగ్రనేత గణపతి